ధ్యానం చేస్తాం. మనము గడిచిన దినాలు ఆలోచించి అనుకున్న రీతిగా ఒక్కొక్క వారము ఒక విషయాన్ని మనం కొత్తగా ధ్యానం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. గడిచిన వారంలో మనం శత్రువు మనల్ని ఏ విధంగా శోధించి ఆత్మీయత నుండి చల్లార్చడమే కాకుండా మానసికమైన ఒత్తిడి కలిగించి దేవుని ఆశీర్వాదాలు కోల్పోయేటట్లు చేస్తాడో మనము సి అనే 5 రకాల స్త్రీలను గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. అలాగే సాతానుడు మనల్ని శోధించి ఆత్మీయత ఎదగకుండా చేస్తూ, రెండవదిగా దేవుని ఆశీస్సులు లేక దేవుని ఆశీర్వాదములను మనకిగా మనమే కోల్పోయేటట్లు శోధించే విధానాన్ని గురించి ఈరోజు మనము ఒక 5 రకాల డబ్ల్యూ అంటే ఏంటిది, ఆ డబ్ల్యూలో 5 రకాల డబ్ల్యూ అనే అక్షరముల గురించి మనం ఈరోజు ఈ బైబిల్ పఠనంలో మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తాం. 5 రకాల డబ్ల్యూ అనే ఈ భాగాన్ని ఈ అంశాన్ని మనము ధ్యానం చేస్తాం. చూడండి, బైబిల్లో మొదటిది మత్తయి సువార్త. మొదటి భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఒక అద్భుతమైనటువంటి సంగతి మనం చూస్తాం. అద్భుతమైన సంగతులను మనం పరిశీలన చేస్తాం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు రాయించి పెట్టాడు. వాటిని మనము అధ్యయనము చేయటానికి మన వంతు మనం ప్రయత్నాలు చేస్తాం. ఒక అద్భుతమైనటువంటి సంగతులు ఎందుకు, అసలు ఆ ఉద్దేశము ఏంటిది, అసలు దేవుని యొక్క ప్రణాళిక ఏంటిది, దేవుని యొక్క సంకల్పము ఏంటిది, ఎందుకు మనము వాటిని కోల్పోతే పరిస్థితి మనకు సంభవిస్తూ ఉంది అనే విషయాన్ని మనం చూస్తాం. దానికంటే ముందుగా మనం మొట్టమొదట మనం చదవాల్సిన విషయం ఏంటంటే, ఎనిమిదో అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. లూకాసు వార్త 8:13. ఒక 5 విషయాలను మనం ఈ రాత్రి అధ్యయనం చేస్తాం. బైబిల్ పఠనంలో మనము ధ్యానం చేయడానికి ఒక 5 విషయాలను మనము సాతానుడు శోధించి ఆత్మీయతను నష్టపరిచి ఆశీర్వాదం పొందకుండా ఎందుకు చేస్తున్నాడో అనే విషయాలను ఒక 5 విషయాలను మనం అధ్యయనం చేస్తాం. చదవండి. రాతి నేల మీద ఉండువారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలం వచ్చినప్పుడు వారు ఏమైపోతారంట, అంటే ఇక్కడ ఏం అంగీకరిస్తున్నారని రాయబడింది? వాక్యము. వాక్యం అంటే ఏంటిది? వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం అంటే ఏంటిది? మనం డబ్ల్యూ గురించి ధ్యానించాలి. డబ్ల్యూ అనే పదాన్ని, వాక్యాన్ని ఏమని పిలుస్తారంటే వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మొదటి డబ్ల్యూ ఏంటంటే వాక్యమును అంగీకరిస్తారు, కానీ శోధన వచ్చినప్పుడు ఏమేం చేస్తారంటే వారు తొలగిపోయే అవకాశం ఉంది. అంటే అంగీకరించినటువంటి వాక్యము ఆత్మీయంగా కట్టబడి ఆశీర్వదించబడవలసినటువంటి వ్యక్తి వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ సంఘంగా కానీ, అంటే వాక్యమును అంగీకరించడము
చాలా అద్భుతంగా జరుగుతుంది. కానీ ఆ వాక్యం అంటే ఆ వాక్యానికి వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడైన వాక్యాన్ని వారు శోధించబడే కాలం వచ్చే వరకే. ఎహెజ్కేల్ ఒక అద్భుతమైన మాట రాశారు చూడండి. ఎహెజ్కేల్ గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం. 46వ అధ్యాయము 3వ వచనం. మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలోను దేశజనులు ఆ తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. కాబట్టి మనము పరిశీలన చేయడానికి ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. మొదటిది ఇంకా కొంచెం మనం అధ్యయనం చేస్తాం, తర్వాత రెండో భాగం దగ్గరికి వెళ్దాం. మొదటిది ఏంటంటే అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనం. మొదటి డబ్ల్యూ అంటే వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమైన దేవుడు. మొట్టమొదట మన ఆశీర్వాదానికి, మన ఆత్మీయతకు సరైన పునాదులు వాక్యము ద్వారా మనం దేవుని అంగీకరించాలి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. పౌలును సీలాయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము వీళ్ళు ఎవరంట? వాక్యమును ఏం చేసిన వారు? అంగీకరించారు. వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుణ్ణి అంగీకరించారు. వీళ్ళు దేవుణ్ణి నమ్మారు. అంగీకరించడం అంటే అర్థం ఏంటి? పర్యాయ పదం. వీరు దేవుని నమ్మారు, జీవము గల దేవుని నమ్మారు. లోకములో రకరకాలుగా జీవించేవారు, లోకములో దేని పడితే దాన్ని నమ్మేవారు, లోకములో నిజానికి దేవుడు కాని వాటిని సేవించి పూజించి ఆరాధించినటువంటి వ్యక్తులందరూ సడన్గా ఒకరోజు ఏం చేశారంట? వాక్యమైన దేవుని అంగీకరించి నమ్మారు, విశ్వాసం ఉంచారు. అక్కడి వరకు బాగుంది. పౌలు శీల చెప్పినటువంటి, ఎవరు చెప్పిన బోధలు ఇవి? పౌలు శీల చెప్పిన వాక్యమును వారు ఏం చేశారు? అంగీకరించారు. అంగీకరించడం అంటే దేవుని నమ్మారు, దేవుని యందు నమ్మికొంచారు. ఆ దేవుణ్ణి వారు జీవము గల దేవుణ్ణి వారికి ప్రజలయ్యారు. దేవునికి బైబిల్ ఒక మాట చెప్తుంది, కీర్తన 33:12 అనుకుంటా, ఒకసారి చెప్పండి. ఆ జనులు ఏమవుతారు? ఆయన నమ్మిన జనులు ఏమవుతారు? ఆయన చేర్చుకున్న జనులు ఏమవుతారు? ఆయన నమ్ముకున్న జనులు ఏమవుతారో ఒక యెహోవా తమకు దేవుడు కాగల జనులు. అంటే ఒకప్పుడు దరిద్రతలో ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు ఏమయ్యారంటే ఈ దేవుని నమ్మటం వలన ధన్యులు. అంటే వాక్యమును అంగీకరించడం వలన, వాక్యమైన దేవుని నమ్మటం వలన ధన్యకరమైన జీవితంలోనికి వచ్చారు. అంటే అంతకుముందు ఏ అనుభవం ఉన్నారు? దరిద్రతలో ఉన్నటువంటి వారు. ఏం దరిద్రత అంటే భౌతిక సంబంధమైన దరిద్రత అనుకుంటే లోకం. ఈ మధ్య కరుణాకర సుగుణ ఒక వీడియో చేశాడు. కొన్ని వేల సంవత్సరాలు అని ఆలోచన చేసి పక్కన పెడితే ఒక 100 సంవత్సరాలు అనే పదాన్ని వాడాడు. మీరు ఆ వీడియో చూస్తారో లేదు. ఒక 100 సంవత్సరాలు క్రితం నుండి ఒక పల్లెలోకి, ఒక కాలనీలోకి, ఒక వీధిలోకి, లేక ఒక ఊరిలోకి ఒక పాస్టర్ వస్తాడు. ఎవరు వస్తారు? ఒక పాస్టర్ వస్తాడు. ఒక పాస్టర్ వచ్చి ఒక 3-4 సంవత్సరాల్లో ఏం చేస్తారంట? ఒక స్థలాన్ని కొంటాడంట. ఒక 5-6 సంవత్సరాల్లో ఆ స్థలంలో చర్చి కడతాడంట. ఒక 6-7 సంవత్సరాలు వచ్చే లోపల దాని చర్చి పక్కన ఒక ఇల్లు కడతాడంట. అర్థమవుతుంది నేను చెప్పేది? ఎవరు చెప్పినారు ఇది? కరుణాకర సుగుణ చెప్పినారు. అంతే ఒక 10 ఏళ్ళలో ఎక్కడి నుండో వచ్చిన ఒక పాస్టరు స్థలం కొని చర్చి కట్టి ఇల్లు కడతాడు. ఏ వీధులైతే ఉన్నారో ప్రజలు ఆరాధనకి చర్చికి వెళ్తుంటారో వాళ్ళు మాత్రం ఏమీ కొనలేరు. ఇది ఒక వ్యాపారము. పాస్టర్ అభివృద్ధి పొందుతాడే కానీ, ప్రజల రక్తాన్ని పిండుకుంటాడే కానీ ప్రజలకి ఏ ఉపయోగము లేదు. మరి నేనంటాను, కరుణాకర సుగుణ అనే వ్యక్తి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఏ పని లేక
బండికి ఇసుక కింద నుంచి బండిలోకి లోడ్ చేస్తూ అదే ఆయన జీవనోపాధి. ఆ తర్వాత సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలని ఆలోచించి ఈ కష్టం ఈ చెమట నేను చేయలేనని సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి బాగా సంపాదించి సినిమా డైరెక్టర్ అవ్వాలని ఆలోచించి అక్కడ తను ఎవరు చేర్చుకోకపోతే వాటర్ బాటిల్ మోసుకొని తిరిగే. మరి ఇవాళ ఆర్డీ కార్లో తిరుగుతున్నాడు. ఇవాళ అమీర్పేటలో కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఒక కార్యాలయం ఉంది. ఎవడు భాగస్వామి అది? మరి ఈ కొలత పాస్టర్ని పెడుతున్నాడే కొలత. చర్చి కట్టుకుంటున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, అక్కడ ప్రజలు ఏం మేలు పొందలేరని. మరి ఇదే కొలత కరుణాకర సుగుణకు వర్తించదా? వర్తిస్తే వర్తించదా? ఎవడు అసలు కరుణాకర సుగుణ? ఇంత పెద్ద స్థాయికి ఎలా వచ్చాడు? సోషల్ మీడియాలో అతని పేరు అంతగా విచ్చలవిడిగా ఎందుకు వినబడుతుంది? అంతగా ఫాలోవర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది హిందువుల సొమ్ము కదా. మన భారతదేశంలో హిందువులని హిందూ అనే పేరుతో మోసగించి వేలు కాదు కోట్లు, లక్షలు కాదు కోట్లుకి అధినేత అవుతూ వచ్చారు. ఇప్పుడు చెప్పండి, అంటే పాస్టర్ కోట్లకు అధినేత అవుతున్నాడా, లేక కరుణాకర సుగుణ హిందూ వాదము టైటిల్ పెట్టుకొని కోట్లకు అధినేత అయ్యాడా? అట్లా అనుకుంటే ఇప్పుడు నేను 33 సంవత్సరాల సేవకుని, నాకు సొంత స్థలమే లేకపోయా, సొంత మీరంటూ నాకంటే ఏమీ లేదు. మరి 33 ఏళ్ళు అయింది కరుణాకర సుగుణ చేయబట్టి. మహా అంటే 2010, 11, 15, 16 నుంచి మొదలుపెట్టాడు. అంటే ఒక 10 ఏళ్ళకి ఎంత పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు ఆలోచించాడు. ఒక 10 ఏళ్ల క్రితం ఏం పేరు ఆయన పేరు? సుందర్ సింగ్ పాస్టర్, జూబ్లీ నగర్ ప్రేమ్ సింగ్ ఏం పేరు? జాన సుందర్ గారు. ఇప్పుడు జాన సుందర్ గారు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లకు అధినేత అయ్యాడు కదా. అలా మనం చూస్తే కాబట్టి ఇలా మనం చెప్పుకుంటే షాలేం గారు ఉన్నారు, మార్టిన్ గారు ఉన్నారు. మార్టిన్ గారు 33 ఏళ్ళకి పైన అయినట్టు ఈ ఊరు వచ్చి. ఇప్పుడిప్పుడే ఒక 4-5 ఏళ్ళ నుంచి స్థలం నీళ్ళు కట్టుకొని చర్చి కట్టుకున్నాడేమో. ఎన్ని ఏళ్ళ చరిత్రలో? 30 ఏళ్ళు పై చిలికి చెప్పలేదు, బయలక్కది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వాక్యమును అంగీకరించి ఆత్మీయంగా కట్టబడాల్సిన విశ్వాసులు, దేవుని నమ్మి ధన్యులుగా అభివృద్ధి పొందవలసిన విశ్వాసులు ఏమవుతున్నారంట? శోధింపబడి వారు ఆత్మీయంగా చల్లారిపోయి ఏమవుతున్నారంట? చూసారా? అర్థమవుతుందా? వాక్యమైతే అంగీకరిస్తున్నారు, ఏదో ఒక శోధన వారికి రాబోతుంది. వాక్యమైన దేవుడి నుండి వాళ్ళు ఏమైపోతున్నారు? కొంత తొలగిపోతూ ఉన్నారు ఒక శోధన వచ్చినప్పుడు. అంటే ఆశీర్వదించబడవలసిన వారు, అభివృద్ధి పొందవలసిన వారు, ఏ దేవునైతే నమ్మారో ఆ దేవునికి నామకార్థులుగా మారిపోయి శోధనలో నిలబడలేకపోతున్న పరిస్థితి. ఇది మొదటి డబ్ల్యూ. ఇదేంటిది? వర్డ్ ఆఫ్ గాడ్, అంటే వాక్యమును అంగీకరించి దేవుని నమ్మినటువంటి దేవుని ప్రసంగం. ఇది మొదటి డబ్ల్యూ. రెండో డబ్ల్యూ దగ్గరికి మనం వెళ్దాం. రెండో డబ్ల్యూ ఏంటంటే వర్షిప్. మొదటిది ఏంటి? మీరు ఆంగ్లంలో రాసుకుంటే అది కరెక్ట్గా టైటిల్ ఉంటుంది. మొదటిది ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్. సెకండ్ వన్ ఏంటంటే వర్షిప్. అంటే ఎవరైతే దేవుని నమ్ముతారో వారికి ఏం చేయడం ప్రారంభించాలా? ఎదగటం అంటే వారు దేవుణ్ణి ఆరాధించే స్థాయికి ఎదగాలి. దేవుణ్ణి ఆరాధించే స్థాయికి ఎదగాలి. రెండవ డబ్ల్యూ ఏంటంటే దేవుణ్ణి ఆరాధించే స్థాయికి ఎదగవలసిన వారు మరలా లోకంలాగే కలిసిపోతూ ఉన్నారంట. ఏమైపోతున్నారు? రెండో డబ్ల్యూ చూడండి. దేవుని వాక్యంలో ఏం రాస్తూ వచ్చాడంటే, హెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయము 3వ వచనం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలోను
దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. ఏం చేయాలంట? ఆరాధన చేయాలి అంటే వర్షిప్. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఏమైనాడు? ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి వాక్యం అంగీకరించి దేవుని నమ్ముకున్న ప్రజలు ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించవలసిన స్థాయికి ఎదగాల. రెండవది ఏంటి? దేవుణ్ణి ఆరాధించాల. ఎవరు ఆరాధిస్తారు? ఎక్కడుండాలంట? తలుపు గుమ్మమ్మ, తలుపు దగ్గర ఉండాలంట. ఎక్కడుండి? తలుపు దగ్గర ఉండి దేవుడు ఏం చేయాలా? ఎప్పుడు తలుపు దగ్గర ఉండాలా. ఎక్కడ ఉండాలి? ఎక్కడెక్కడో తలుపులు ఉంటాయి. కొంతమంది ఎక్కడ ఉంటారు? వైన్ షాప్ తలుపు దగ్గర ఉంటారు. అది తాళం వేసి ఉంటుంది, గేటు షటర్ మూసే ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఏం చేసి ఉంటారు జనాలు? క్యూలో నిలబడి ఉంటారు. ఇక్కడ ఉంటారో లేదో నాకు తెలియదు. ఆంధ్రలో అయితే క్యూలో నిలబడి ఉంటారు వరుసగా. నేను అనుకుంటే ఏందైనా భోజనాలు పెడుతున్నారు అనుకున్నా. భోజనాలు కాదు, భోజనాల దగ్గర అమ్మాయిలు కూడా ఉంటారు, పిల్లలు కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు ఉన్నారు? ఓన్లీ జెంట్స్ ఉన్నారు. టీనేజ్ వాళ్ళు 25 నుంచి, ఒకడైతే 17 ఏళ్ళు. వాళ్ళు అడిగిన బాబు నీ వయసు ఎంత అంటే 17 సంవత్సరాలు. దేనికి వచ్చావంటే మీ నాన్న కోసం, మీ తాత కోసం అంటే నా కోసం వచ్చిన. ఏమంటున్నాడు? దాని పేరు ఏదో చెప్పాడో నాకు వేసుకొని పోతా అంటే ఏమంటా? ఏం వేస్తారంట? చిన్నది వేసుకొని పనికి పోవాలంట. ఏలా అంటే పెయింట్ పూస్తా సార్, ఆ పెయింట్ బ్రష్ ఫినిషింగ్ రాదంట వేసుకోకపోతే. అంటదంటాడు చెయ్యప్పుడే. ఏమంటుందంట? బ్రష్ చేయితే పడుతుంటే ఇటు అంటదంట. ఇది వేసుకొని పోతే స్టడీ ఉంటుందంట. అడంటాడు ఇది నాకు టానిక్ అన్నాడు. టానిక్ వేసుకొని పోనీకి వచ్చిన సార్, బలం కావాలి నాకు. వీడికి 17 సంవత్సరాలకే చెయ్యి ఇట్టింటుందని ఎప్పుడు నుంచి మొదలుపెట్టాడు. ఇంకా పెళ్ళికి, కుటుంబ జీవితానికి, పిల్లలు కట్టడానికి ఉపయోగపడతాడా? అంటే బ్రష్ ఏం చేయలేకపోతుంది, స్ట్రైట్ నీట్గా వేయలేకపోతున్నాడంట. ఇట్టు అంటదంట, కదులుతుందంట. ఇది భర్తనే స్టడీ ఉంటుందంట 17 ఏళ్ళకి. మరి 45, 50 ఏళ్ళ నుంచి వరకు ఎట్టుంటాడు? అసలు ఉంటాడా? ఊడిపోతాడు కూడా. వాళ్ళ తాత పాస్టరు, వాళ్ళ నాన్న పాస్టరు, వీడు మాత్రం ఎక్కడున్నాడు? వైన్ షాప్ తలుపు దగ్గర ఆరాధించవలసిన స్థలంలో ఉండవలసిన ఈ కుర్రాడు, అది పేరేంటి? మళ్ళీ మహాభక్తుని పేరు డేవిడ్ రాజ్ అంటాడు పేరు. ఏం పేరు? ఎక్కడున్నాడంటే ఏ తలుపు దగ్గర ఉన్నాడు? వైన్ షాప్ తలుపు దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడంటే బాప్తిసం కూడా తీసుకుని 3 ఏళ్ళు అయిందంట. అయినా వీడిని మాత్రం ఇది వర్షిప్ చేయవలసిన వాడు. ఇక్కడ కూడా ఎక్కడికి వచ్చాడు? ఈ డబ్బుల దగ్గరకు వచ్చాడు. ఎక్కడ ఉండవలసిన వాడు? వర్షిప్ చేయాల్సిన వాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడు. ఈనాడు చాలామంది జీవితాల్లో కొంతమంది ఉంటారు. కొన్ని సంఘాలలో సంఘ పెద్దలు కూడా ఇలాంటి అలవాటు ఉంటుంది. సంఘ పెద్దలు కూడా వర్షంతో సంబంధం పెట్టుకోకుండా వైన్తో సంబంధం పెట్టుకొని సంఘ పెద్దలుగా, ఫుల్పిట్ మీద సంఘంలో నాయకులుగా చలామవుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే వారు ఏమయ్యారంటే ఈ డబ్ల్యూ దగ్గర వారు ఆత్మీయంగా ఏమయ్యారు? పడిపోయారు. శోధింపబడుతున్నారు. శోధకుడికి లొంగిపోతూ ఉన్నారు. అసలు వాళ్ళు ఏం చేయాలి? చూడండి 8వ అధ్యాయం సామెతల గ్రంథం 34వ వచనం. అనుదినం ఏం చేయాలి? వారు ఏం చేయాల్సిన వాళ్ళు ఏమైపోతున్నారు? వాక్యం వింటున్న ప్రేమల సోదరి సోదరుడా, నీ జీవితం ఎలాగుంది? దేవుని నమ్మావు మంచిదే, కానీ వర్షం చేసే స్థాయికి ఎదుగుతున్నావా? లేక ఏదో లోకంలో ఉన్న వైన్స్ వైపు, లోకంలో ఉన్న వైండింగ్ వైపు విచ్చలవిడిగా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావా? ఏంటి నీ ఆలోచన ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ఉండవలసిన తలుపు ఏంటి? ఎక్కడ ఉండాలి? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినేవారు నన్ను నమ్ము
నమ్ముకొని ధన్యుడివే కాదు, అనుదినము నా తలుపు దగ్గర, నా గుమ్మం యొద్ద, నా ఆలయం యొద్ద, మందిరం యొద్ద ఉండి నా ఉపదేశాన్ని వినాల్సిన నీవు ఏమైపోతున్నారంట? ధన్యకరమైన జీవితంలో ఉండవలసిన వారు మరలా వర్షంకి దూరమై ఏమవుతున్నారు? దరిద్రుడిగా, వ్యసనాలకి బానిసలై, బూతులాడుతూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ, సమాజంలో విలువలేనటువంటి స్థితి, వర్షంకి ఎదగవలసిన వారు మరలా వైన్స్ వైపు దిగజారుతున్న పరిస్థితులు, మరలా లోకం వైపు, మరలా శోధన వైపు, సమస్యల వైపు, ఇబ్బందుల వైపు, వారి బ్రతుకులలో ప్రత్యక్షతను కోల్పోయినటువంటి స్థితి. మనం చెప్పుకుంటారు, మేము గొప్ప వాళ్ళం, నాయకులం, సేవకులం, భక్తిపరులం, సంఘ పెద్దలం, బిషప్పులం, రెవరెండ్లం, మంచిదే, దేవుని స్తోత్రం. కానీ ఆత్మీయంగా ఎంత ఎదిగాము? ఒక సాధారణమైన కామన్ మ్యాన్ సంఘ పెద్ద అవటం, తర్వాత స్త్రీల సమాజానికి లీడర్ అవటం, ఆ తర్వాత యవనస్తులకి లీడర్ అవటం, ఆ తర్వాత సంఘ నాయకుడు అవటం, సంఘ పెద్ద అవటం, పాస్టర్ అవటం, రెవరెండ్ అవటం, బిషప్ అవటం మంచిదే, తప్పేం కాదు, ఎదుగుతవటం మంచిదే. బట్ నీ ఆత్మీయతలో ఎంత ఎదిగాము? వర్షం చేసే స్థాయికి ఎదిగామా? మరలా శోధింపబడి వైన్ వైపు దిగిజారే స్థాయికి వెళ్ళిపోతున్నాం. మనం అర్థం చేసుకోవాలి. ఎవరు వర్షిప్ చేయగలరంట? చూడండి, ప్రకటన గ్రంథం 7:10. ఎవరు వర్షిప్ చేయగలరు? సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని చెప్పి మహాశబ్దముతో, అంటే రక్షింపబడిన వారు, దేవుని వాక్యం అంగీకరించిన వారు, మారు మనసు పొందిన వారు, బాప్తిసం పొందిన వారు, దేవుని తను దేవుడిగా హృదయంలో చేర్చుకున్నవారు, వారు మాత్రమే ఏం చేయగలరు? వర్షిప్ చేయగలరు. కానీ వారిలో కూడా వర్షిప్ చేయకుండా ఎటువైపు వెళ్ళేవారు ఉన్నారట? వైన్ వైపు వెళ్ళేవారు ఉన్నారు. వాక్యమును అంగీకరించకుండా, హృదయంలో దేవుని చేర్చుకోకుండా ఎన్నో సంవత్సరాలు మందిరానికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. వారు వర్డ్ ఆఫ్ గాడ్తో సంబంధం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా ఊరికి రావటం వెళ్ళటం. ఎన్ని సంవత్సరాలు కావాలి నీ జీవితానికి? ఎక్కడైనా మారు మనసు పొందు, ఎక్కడైనా రక్షణ పొందు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. బైబిల్ చూస్తే ఒక ఉదాహరణ, ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఏమి నిలబడి వెళ్తున్నాడంట, కానీ ఆ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడిని నమ్మలేదు. ఆయన దేవునికి మనసులో చోటు ఇవ్వలేదు, దేవుని సొంత రక్షణ అంగీకరించలేదు, మారు మనసు పొందలేదు, బాప్తిసం కూడా పొందలేదు. మొదటి స్థానంలో చూస్తే మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది, రెండో అంశం చెప్తుంటే మొదటిది గుర్తొచ్చింది. 8వ అధ్యాయం అపొస్తల కార్యం 34 35 అపొస్తల కార్యం 8వ అధ్యాయం. అతను 7 తరపుడు వస్తున్నాడంట, కానీ దేవునికి, అంటే వర్డ్ ఆఫ్ గాడ్ అయిన దేవునికి తన మనసులో చోటు వెళ్ళలేకపోతూ వచ్చాడు. అప్పుడు 26 చదవండి. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు అరణ్య మార్గమున కలుసుకొని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళిను. అప్పుడు ఐథోపియా రాణి అయిన కంద్రాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారవంతుడి మీదనున్న ఐథోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచుండెను. ఏం చేయడానికంట? ఏం చేయడానికి? అప్పటికే ఆయన ఒక సాధారణమైన కామన్ మ్యాన్ కాదు, ఒక ఆర్థిక శాఖ మంత్రి. నువ్వు టీచర్వో, లెక్చరర్వో, ప్రొఫెసర్వో, ఇంజనీర్వో, లాయర్వో, డాక్టర్వో, నువ్వు ఎవరైనా సరే, ఒకవేళ ఎంపీటీఎస్ఆ, జెడ్పీటీఎస్ఆ, వార్డు మెంబరా, నువ్వు ఎవరైనా సరే, ఈయన కూడా రాజకీయ నాయకుడే. మరి నీ జీవితంలో కూడా ఈ సంబంధం లేకుండా ఏళ్ళు తరబడి ఊరికే దేవుని మందిరానికి వచ్చి వెళ్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే పైపెచ్చు ఆరాధించడానికి వస్తున్నాడంట, కానీ మారు మనసు రక్షణ అయితే లేదు, బాప్తిసం కూడా లేదు. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచో దేవుని మందిరానికి వెళ్తున్నాడు, కానీ దేవుని మాత్రం హృదయంలో సొంత రక్షణ అంగీకరించలేదు.
నువ్వు కూడా అలాంటి వ్యక్తిగా ఉన్నావా సహోదరి సహోదరా? చూడండి, ఇక్కడ జీవితంలో చూస్తే ఏం జరుగుతూ ఉంది, ఏం చేస్తున్నాడంటే ఇతను. తర్వాత 28వ వచనం, అతను తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుని ప్రవక్త అయిన యెషయా గ్రంథము బైబిల్ చదివే స్వభావం కలిగిన వాడు, బైబిల్ బాగా చదివే స్వభావం కూడా కలిగిన వాడే. అని ఎంత ఆసక్తిపరుడంటే అంత ప్రముఖ స్థానంలో ఉన్నా సరే దేవుడి మందిరానికి వస్తున్నాడు, దేవుడి గ్రంథాన్ని వాక్యాన్ని కూడా చదువుతూ ఉన్నాడు, దేవుడి వాక్యాన్ని కూడా చదువుతూ ఉన్నాడు. రెండు మంచి అలవాట్లే ఉన్నాయి, కానీ ఆయన జీవితంలో ఏం లేదు, మారు మనసు లేదు, రక్షణ లేదు. ఆ వాక్యమైన దేవుణ్ణి అంగీకరించలేదు, సొంత రక్షణగా చేర్చుకోలేదు. కానీ ఆయన భౌతికంగా చూస్తే ధన్యకరమైన వాడే. ఏ స్థాయిలో ఉన్నాడు? ఆర్థిక శాఖ మంత్రి. కానీ ప్రియమైన సోదరి సోదరుడా, ఆ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుణ్ణి, వాక్యమైన దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. నీ జీవితంలో కూడా అలాంటి అలవాట్లు ఉన్నాయా? తల్లికి, తండ్రికి, తాతయ్యకి, నాన్నకి, అమ్మకి, అత్తయ్యకి, ఆంటీలకి, మామయ్యలకి, ఇదిగో అప్పుడు నమ్ముతా, ఇప్పుడు నమ్ముతా, అప్పుడు తీర్మానం చేసుకుంటా, ఇప్పుడు తీర్మానం చేసుకుంటా, పోస్ట్పోన్ చేస్తూ సంవత్సరాలు గడిచిపోతూ ఈ నపుంసకుల్లాగా ఒకవేళ దేవునికి ఇంకా దూరంగా జీవిస్తున్నట్లయితే, ఒకరోజు వచ్చింది నపుంసకుడి జీవితంలో ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అదే సమయంలో ఏం తీసుకున్నాడు? బాప్తిసం కూడా తీసుకున్నాడు. 35, 36 చూడండి. అందుకు ఫిలిప్పు నోరు తెలిసి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసుని గురించి సువార్త ప్రకటించాడు. అంటే సువార్త ద్వారా రక్షింపబడాలా, ఇంకా వేరే విధంగా రక్షింపబడడానికి అవకాశాలు లేవు. ఒకవేళ రక్షింపబడితే అది రక్షణ అంతవరకు నిలబడుతున్న గ్యారెంటీ లేదు. దేని ద్వారా రక్షింపబడాలా? సువార్త, సువార్త, సువార్త. ఒక మంత్రి ఏం చెప్పాడు? ఫిలిప్ వెళ్ళి సువార్త చెబితే ఆ సువార్త విని నపుంసకుడు మంత్రి ఏమయ్యాడు? రక్షింపబడుతూ వచ్చాడు. అతని జెండర్ గురించి మనం మాట్లాడదు. ఒక మంత్రి, ఒక రాజకీయ నాయకుడు ఏమయ్యాడంటే సువార్తను విని ఏం పొందాడు? రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు. వెంటనే ఆయన ఏమంటాడు? వారు త్రోవల వెలుచుడుగా నీళ్లున్న చోటికి వచ్చి నపుంసకుడు ఇదిగో నీళ్లు ఆటంకమేమని అడిగి రథమును నిలుపుమని ఆజ్ఞాపించి ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి అతడు ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చి ఎన్నో ఏళ్ల నుంచి చచ్చిపోతున్నాడు. అంటే సువార్త లేకుండా, వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యము లేకుండా అతనికి ఏమి రాలా? మారు మనసు రక్షణ రాదు. ఇప్పుడు వాక్యం విన్నాడు, అంగీకరించుకున్నాడు, కాబట్టి తీర్మానం చేస్తున్నాడు. వెంటనే అంటున్నాడు, నాకు బాప్తిసం వేయడానికి ఆటంకం, ఇదిగో నీళ్ళు కూడా రెడీగా ఉన్నాయి, నేను కూడా రెడీగా, ఫిలిప్ కూడా రెడీగానే. మరి ఎంత అద్భుతం! కాబట్టి వాక్యము ఒక వ్యక్తి జీవితాన్ని రక్షిస్తుంది. వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమైన దేవుడు అంగీకరించాలి. రెండోది ఏంటంట? అంగీకరించిన తర్వాత, రక్షింపబడిన తర్వాత ఏం చేయాలంట? వర్షిప్ చేయాలి. ఏం చేయాలా? వర్షిప్ చేయాలి. కానీ ఇంకా వర్షిప్ చేయకుండా చేస్తూ కొంతమంది ఏం చేస్తున్నారు? శోధింపబడి మరలా వైల్డ్ వైల్డ్ కూడా కదా. వైల్డ్ అంటే ఏంటిది? ఆగ్రహమా, కోపమా? చూడయ్యా, అందుకే ఇంగ్లీష్ బైబిల్లో తెచ్చిపెట్టుకోరు. వైల్డ్నెస్ కొంతమందికి ఏముంటుంది? వర్షిప్ చేయవలసిన స్థానంలో వైల్డ్నెస్గా ఉంటారు. వారి జీవితాలు ఎలా ఉంటారంట? వైల్డ్నెస్. వారి కార్యకలాపాలలో వైల్డ్ బుల్లెక్ ఉంటుంది, వైల్డ్ ఎలిఫెంట్ ఉంటుంది, వైల్డ్ హార్స్ ఉంటాయి. ఉంటాయా? కోపంతో కూడినటువంటి స్వభావం. వర్షం చేసేవాడు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. యేసు నమ్మినప్పుడు యేసు ఎవరు? ఆయన ప్రేమస్వరూపి కదా. అంటే ఉద్రేకము, కోపము, ఆవేశము కంట్రోల్ అవ్వాలి.
కత్తులు తెచ్చుకొని కోపపడి ఆవేశపడి మైకులు ఎత్తి కర్రలు తీసుకొని గొడవలు పెట్టుకుంటూ కత్తులు పోట్లాడుతున్నాడు అంటే అర్థమైంది. వైల్డ్నెస్, అతని వర్షిప్ అనేది ఎదగలేదు, వర్షిప్లోకి ఎదగలేదు. కొంతమంది వైన్స్ వైపు వెళ్తుంటే కొంతమంది ఎటు వెళ్తున్నారు, వైల్డ్నెస్ వైపు వెళ్తున్నారు. కోపావేశాలు, ఉద్రేకాలు చూసారా. అంటే మరి ఆత్మీయంగా ఏం చేయలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. ఆత్మీయంగా ఎదగలేకపోతే ఆశీర్వాదం వస్తుందా? కాబట్టి రెండవ డబ్ల్యూ ఏంటంటే వైల్డ్నెస్, అలాగే వైన్స్ వైపు వెళ్తూ వర్షిప్కి దూరం అయ్యే స్వభావం. గడప దగ్గర కూర్చోవాలంట అనుదినము. ఆత్మీయంగా ఎదగాలంటే అనుదినము దేవుని సేవించి ఏం చెప్పారు తెలుసా? ఒక అన్యుడు ఏం చెప్పాడో తెలుసా? ఒక విశ్వాసకి ఒక అన్యుడు ఏం చెప్తున్నాడో తెలుసా? దానియేలు గ్రంథంలో చూడండి, ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు. ఒక ఉదాహరణగా మనం చూద్దాం. ఏం చెప్పాడో చూడండి. అది దానియేలుతో కూడా మాట్లాడతాడు. ఆ విషయాన్ని దానియేలుతో కూడా మాట్లాడతాడు. ఇప్పుడు షడ్రక్ మేషక్ దగ్గరికి వచ్చి మనం చూద్దాం. 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలోని మమ్మల్ని తప్పించి సమర్థుడు నీ వశంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు మేమైతే దాన్ని చేయమని. ఇప్పుడు రాజు దానియేలు దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాడో చూడండి. 6వ అధ్యాయము 20వ వచనం. రాజు దానియేలు దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాడు చూడండి. అతడు రాగానే దుఃఖ స్వరముతో అంటే దానియేలుని సింహాలు ఏం చేసిండే అనుకున్నాడు, చీల్ చేసిండే అనుకున్నాడు, తినేసిండే అనుకున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి జీవము గల దేవుడై సేవకుడవై దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా. చూసారా, నిత్యము నువ్వు పూజిస్తున్న దేవుడు, నిత్యము నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నేనేం చేయగలిగాడు, రక్షించగలడు. రక్షించాడా లేదయ్యా అని అడిగాడు. ఈరోజు మనము నిజముగా ఆయనను సేవించి పూజించి ఆరాధిస్తుంటే సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, రోగాల నుంచి మనం విముక్తులం అవ్వాలి. అప్పుల నుంచి, సమస్యల నుంచి మనం ఆశీర్వదించబడాలి. ఏమవ్వాలి? ఎదగాలి, మనం అభివృద్ధి చెందాలి. నిత్యము సేవించు ఆరాధిస్తున్న నీ దేవుడు నిన్నేం చేయగలడు, రక్షించగలడు. కానీ మనం ఏం చేయలేకపోతున్నాం అంటే ఆరాధించే స్థాయికి ఎదగవలసిన మనం శ్రమ, ఇబ్బంది, కష్టం వచ్చినప్పుడు ఆరాధనను ప్రక్కన పెట్టి, వర్షిప్ను పక్కన పెట్టి ఏమైపోతున్నాం, వైల్డ్కి, రెండవది వైల్డ్స్ వైపు మనం ఆత్మీయంగా దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు. ఏమవుతున్నాం? దిగజారిపోతున్న పరిస్థితులు. మనల్ని అంటున్నాడు, ఆయన ఆరాధించి పూజించే వాళ్ళు అభివృద్ధి పొందటమే కాకుండా రక్షించబడినటువంటి శ్రమలలో, శోధనలో, ఇబ్బందుల్లో, ప్రమాదంలో, ఇరుకుల్లో, కష్టాల్లో అన్నిటిలో ఆయన మనం ఏం చేయగలడు, రక్షించడానికి సమర్థుడు. ఏం చేయడానికి? రక్షించడానికి సమర్థుడు. ఆయన అసమర్థుడైతే కాదు. కాబట్టి మనం అలాంటి దేవుణ్ణి ఆరాధించే స్థాయికి, ఆ దేవుని వర్షించే స్థాయికి ఎదగవలసిన మనం ఏమవుతున్నామంట, అలా లోకం వైపు, కోపం వైపు, వైన్స్ వైపు దిగజారిపోతున్న. ఇది రెండవ డబ్ల్యూ, అంటే మనల్ని శోధిస్తూ దేవునికి ఆశీర్వాదం పొందకుండా చేస్తున్నటువంటి రెండవ. మూడవదిగా చూడండి, దేవుని వాక్యం మనం పరిశీలన చేస్తే, మూడవదిగా చూస్తే
పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మూడోది ఏం చేయాలి? మూడో W అంటే ఏంటి? మూడోది మనం పరిశీలన చేస్తాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం. కాబట్టి గుణాతిశయములను మనం ఏం చేయాలంట? మూడోది ఏంటంటే వర్క్. మూడోది ఏంటి? వర్క్లో మనం అభివృద్ధి పొందాలి. మనం చేసే పనిలో అభివృద్ధి పొందాలి. అది చేతి పని అయినా, అది వ్యాపారమైనా, అది వ్యవసాయమైనా, చిరు వ్యాపారమైనా, పెద్ద వ్యాపారమైనా వర్క్గా మనం చూడాలి. నా మూడోది ఏంటంటే వర్క్. ఏంటి వర్క్? ఒక ఉదాహరణ చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. వర్క్ అంటే ఏంటిది అసలు? భౌతిక సంబంధమైన వర్క్ గురించి మాట్లాడుతుందా? మూడవ W. ఇంకా ఏదైనా వేరే దాని గురించి మాట్లాడుతుందా? విశ్వాసులతో మాట్లాడుతున్న మాట, సంఘంతో మాట్లాడుతున్న మాట, వ్యక్తిగతంగా మాట్లాడుతున్న మాట, కుటుంబముగా మాట్లాడుతున్నటువంటి మాట. మూడవ వర్క్ ఏంటి? మూడవది వర్క్. W. మూడవది W అంటే ఏంటిది? వర్క్ అంటే ఏంటిది? యెషయా గ్రంథం 61:1 వచనం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు కాబట్టి సువార్త. వర్క్ అంటే ఏంటిది? పని. ఆత్మీయంగా, భౌతికంగా మన ప్రొఫెషనల్ ఒక వృత్తే కాదు. ఇక్కడికి వచ్చేవరకు స్పిరిచువల్గా, వ్యక్తిగతంగా విశ్వాసికి, కుటుంబంగా విశ్వాసికి, సంఘంగా విశ్వాసి పని ఏంటంటే అంటే నిత్యం ఇదే పని చేయాలని కాదు. మనం శరీరంతో ఉన్నాం కాబట్టి మనకు ఒక జీవనోపాధి కొరకునే ఒక వర్క్ అవసరం. అలాగే మనం విశ్వాసం కూడా అయ్యాం కాబట్టి, దేవుడి ప్రజలం అయ్యాం కాబట్టి, దేవుడి సంఘానికి వస్తున్నాం కాబట్టి దేవుని పని కూడా మనకు అవసరం. ఏంటంట? ఇది మనకే చెప్పేది కాదు, ఇది ప్రొఫెషనల్గా యేసుక్రీస్తు ప్రభు కూడా చేశాడు. ప్రొఫెషనల్గా ఎవరు చేశారు? సాక్షాత్తు ఆయన దేవుడై ఉండి సంపూర్ణ మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఇది యేసుక్రీస్తు కూడా చేశాడు. వర్క్ అంటే ఏంటిది? వర్క్ అండ్ హోమ్. ఇప్పుడు సాఫ్ట్వేర్లకి వర్క్ అండ్ హోమ్ అంటే కంప్యూటర్, ల్యాప్టాప్లోనే చేసుకునే అవకాశం. వర్క్ అయితే చేయాల్సిందే. వర్క్ హోమ్ రెండు అవకాశాలు వచ్చినాయి ఇక్కడ వాళ్ళకి. అయితే సాఫ్ట్వేర్లకి వారానికి 5 రోజులే, 2 రోజుల వరకు హాలిడేస్. విశ్వాస జీవితంలో మనం గమనించవలసింది ఏంటంటే వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మనకు వర్క్ ఏముందంట? సువార్త ప్రకటించాలి. పని ఏంటి? సువార్తను ప్రకటించాలి. చూద్దామా దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. తొందరగా రాసుకోండి, మనకు టైం ఓవర్ అప్పుడు వచ్చేస్తుంది. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఇర్మియా అధిపతులందరితో జనులందరితో ఈ మాట చెప్పాను. ఈ మందిరమునకు విరోధముగా, ఈ పట్టణమునకు విరోధముగా మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు ఏంటంట? నా వర్క్ ఏంటి? అధిపతులతోనూ, రెండవది జనులతోనూ, అంటే కామన్ మ్యాన్స్తో, అధికారులతో, నాయకులతో. మనం ఏదో ఒక ఎస్సీ కాలనీకి చెందిన వారికే, ఒక దళితులకే సువార్త చెప్పడం కాదు, వాక్యం చెప్పడం కాదు. దేవుని ప్రణాళిక వేరే ఉంది. కొంతమంది చర్చ అనగానే ఎక్కడ ఉంటుంది అనుకుంటారు? ఎస్సీలో అనుకుంటారు. సాధారణమైన కామన్ మ్యాన్స్ అనుకుంటారు, లేబర్ అనుకుంటారు. లేదు, అధిపతులకు కూడా. ఫిలిప్పు సువార్త ఎవరు చెప్పాడు? రాజకీయ నాయకుడైన మంత్రికి చెప్పాడు, ఆర్థిక శాఖ మంత్రికి చెప్పాడు. మరి భక్సింగ్ గారికి స్థలాలు ఇచ్చినాడు ఎవరు అనుకున్నారు? నిజాం దగ్గర ఆర్థిక సలహాదారుడు, ఆర్థిక స్థితిగతులు చూసుకునే వ్యక్తి. అని పేరు ఏం పేరు తెలుసా? పేరు ఆయన పేరు
ఒక మంచి పేరు ఉంది, ఆ పేరు మనకు పలకడానికి రావట్లేదు. అప్పాజీ గారు ఆయన పేరేంటి? అప్పాజీ గారు. ఆయనే భక్సింగ్ గారికి ఆ స్థలాలు ఇచ్చారు. ఇవాళ మన ఎబ్రోన్ ఉందంటే అప్పాజీ గారు ఇచ్చిన స్థలం. ఆయన నిజాం దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయనకున్న ఆస్తిని బట్టి ఆయన దేవుణ్ణి నమ్ముకొని ఆయన భక్సింగ్ గారికి ఆ స్థలాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు మనకు కూడా స్థలం లేకపోవచ్చు. దేవుడు ఎవరినో వాడుకుంటాడు. ఎవరిని వాడుకుంటాడో మనకు తెలియదు. ఎవరిని ప్రేరేపిస్తాడో మనకు తెలియదు. ఎవరి ద్వారా ఇస్తాడో మనకు తెలియదు. డబ్బే ఇస్తాడో లేక స్థలం ఇప్పిస్తాడో మనకైతే తెలియదు. అప్పాజీ గారు లేకపోతే ఒకవేళ భక్సింగ్ గారి స్థలం వచ్చి ఉండేది కాదేమో. దేవుడు ఇచ్చేవాడే కానీ బట్ ఆ స్థానం ఏమో దేవుడు స్థాయికి, ఆ ఉన్నతమైన స్థాయికి, ప్రపంచమంతా చెప్పుకునే స్థాయికి ఎవరు కర్త అయ్యారు? అప్పాజీ గారు. ఆయన త్యాగము సమర్పణ వలన ఎబ్రోను పరిచయం విస్తరించడానికి, ప్రపంచమంతా విస్తరించడానికి ఆయన త్యాగం చేసిన స్థలమే కారణమవుతూ వచ్చింది. కాబట్టి ఆయన ఏ స్థానంలో ఉన్నా ఎవరి ద్వారానైనా దేవుడు తగిన కాలంలో స్థలము, మందిరం ఇవ్వడానికి సమర్థుడు. ఆ స్థాయికి కూడా మనం ఎదగాలి. నా దగ్గర ఉంది, నేను ఇస్తాను. నా దగ్గర పాత రేకులు ఉన్నాయి, పాత సిమెంట్ దిబ్బలు ఉన్నాయి, ఐరన్ ఉంది, చెక్కలు ఉన్నాయి. ఒకవేళ వీలైతే ఈ మందిరం కొరకు వాడు. ఈ ఖాళీ ఇటుకలు ఉన్నాయి, పడిపోతున్నాయి, ఇటుకలు వాడుకోండి. ముక్కలు అయిపోతున్నాయి, వాడుకోండి. నన్ను తిమ్మదంకులు తెలంగాణలో ఒక ఊరికి, అది 2014-13లోనో ఒక ఊరికి పంపించాడు, ఒక పరిచయం. అక్కడ చాలా కాలం నుంచి పరిచయం ఉంది కానీ ఏం లేదు, మందిరం లేదు, ఏం లేదు. స్థలం ఉంది 15 సెంట్లు కానీ ఏం లేదు. ఆరాధించడానికి మందిరం లేదు. నేను ఒక వార్షిక మీటింగ్కి వెళ్ళాను. వాళ్ళు చెప్పారంట, అంకుల్ మేము డబ్బు లేక మందిరం కట్టలేకపోతున్నాం. ఆదివారం టెంట్ వేసుకుంటారంట. ఆ స్థలంలో ఏం వేసుకుంటారు? టెంట్ వేసుకొని సైడ్ వాళ్ళు కట్టుకొని ఆరాధన చేస్తారు. రైన్ కాలం అయితే అది రెయిన్ ఏదో ఉంటాయి కదా టెంట్లు, అది వేసుకొని చాలా ఇబ్బంది పడుతూ ఆరాధన జరుపుకుంటున్నారు. అంకుల్ ఈ వార్షిక మీటింగ్లో ఒక మంచి స్పీకర్ని పంపండి. మీరు రాలేమంటున్నారు కదా, కానీ మేము మందిరం కట్టుకోవాలి. ఏమైపోవాలి? మందిరం కట్టుకోవాలి. మంచి స్పీకర్ పంపండి అంటే ఒకడున్నాడు మరొకడు, వాళ్ళు పంపుతాడు. ఏమన్నారు? ఒకడు ఉన్నాడు మరొకడు. నేను అప్పుడు నందిగామ ఏరియాలో పరిచయం చేస్తున్నాను. ఎక్కడున్నా? నందిగామ ఏరియాలో పరిచయం చేస్తున్నాను. ఒకడున్నాడు వాడిని పంపుతా అంటే ఆయన వస్తే వర్తమానము విని మేము కదిలించబడి మందిరం కట్టుకుంటున్నాం. ఆయన పంపుతాడు. ఆయన ఉద్యోగం చేస్తాడా లేదంటే ఆయన సేవకుడే? వాక్యం బాగా డీప్గా చెప్తాడంటే చెప్తాడు. ఆడు మొరటోడు ఎందుకు అనుకున్నాను మాట లేదు, వాడు వస్తాడు. ఆయన పంపుతాం. మీకెందుకు? మీరు అడిగారు, అది జరుగుతుంది. పంపించాడు. 3వ రోజు వార్షిక, 4వ రోజు వార్షిక మీటింగ్. మొత్తం 4 రోజులు మీటింగ్. 4వ రోజు ఏంటి? వార్షిక మీటింగు ఒక ఆయన పెళ్లి రోజు. అర్థమైందా? ఆ వార్షిక మీటింగ్ రోజు ఖర్చు ఎవరు పెడతాడంటే పెళ్లి చేసుకున్నానని చేసి పెడతాడు. అంటే మందిరం డెడికేషన్ అక్కడ బల్ల పెట్టిన రోజే ఈయన పెళ్లి చేసుకున్నాడు. కలిసి వచ్చినాయి అనమాట ఆయనకి. అది వార్షిక మీటింగ్. కానీ మందిరం అయితే మొదటి వర్తమానం చెప్పాడు. మొదటి వర్తమానం చెప్తే నువ్వు దేవుని కొరకే ఇవ్వాలి. అదే అంశం. దేవుని కొరకు ఇచ్చుట. ఏం చెప్పాను? దేవుని కొరకు ఇచ్చుట అనే అంశం మీద ఒక 5 పాయింట్లు చెప్పాను. సాయంకాలం కల్లా ఇదే చెప్పాను. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు మందిరం లేదు, రేపు వార్షిక మీటింగ్ కల్లా మీకు ఇక్కడ ఒక మందిరం ఉంటుంది. ఎవరు నమ్మలా? ఏమనుకున్నారంట? వార్షిక మీటింగ్ రోజు కల్లా మీకు ఇక్కడ మందిరం అంటే ఈ మొదటి రోజు, 4వ రోజు కల్లా మీరు టెంట్ కింద కాదు, మందిరంలోనే వార్షిక మీటింగ్ ఆరాధన జరుగుతుంది. ఎట్లుంటుంది వినే వాళ్ళందరికీ? అది 14వ సంవత్సరం 15వ వార్షికాలం. మందిరం కట్టాలంటే భారీ ఎత్తున చాలా డబ్బు కావాలి. కాబట్టి ఎవరు నమ్మలా. పిచ్చి పెట్టినట్టున్నారు.
అప్పుడు దేవుడు ముగింపు ఆ 5-10 నిమిషాల్లో తీర్మానం చేయించుకోవడానికి ఒక 5-10 నిమిషాల్లో మీ దగ్గర వేస్ట్ ఏంటిది, మీ దగ్గర వేస్ట్ ఐటమ్, రేకులున్నా, ఐరన్ ఉన్నా, సిమెంట్ దిమ్మెలున్నా, ఇటుకరాళ్ళున్నా, చెక్కున్నా, కలప ఏదైనా ఏదున్నా వేస్ట్గా పైపులున్నా, ముందు రేకులు సెట్ చేసుకుంటారు, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, స్లాబ్ పోసుకోవాలనుకుంటారు, ఆ వేస్ట్ తీసి పడేస్తారు, గలీజ్గా ఉంటుంది మీకు. అలాంటివన్నీ సిమెంట్ కట్టలున్నా, ఇటుకరాళ్ళున్నా తెచ్చి మదనగాడి సాయంకాలం కల్లా తీసుకురండి. వచ్చేటప్పుడు ఏమని చెప్పినా భోజనం చేసి వెళ్ళి తిరిగి అలా వేస్ట్ ఏదైతే ఉందో చెత్త చెదారంగా అసహ్యంగా ఉంటుంది మీకు, అది తీసుకొచ్చి మదనగాడి తెచ్చారనుకో, అది మీకు కూడా శుభ్రంగా మీ పరిసర ప్రాంతాలు పాములు తేళ్ళు ఏమి లేకుండా ఎలకలు దోపకుండా ఉంటాయి. అది ఉండబట్టి అవన్నీ జరుగుతున్నాయి గలీజ్గా. అది తీసుకొచ్చేసి మదనగాడి తీసుకురండి అంటే ఏమైంది, మందిరం తీసుకెళ్ళంటే రేకులు వచ్చినాయి, ఈ పైపులు వచ్చినాయి, పాత ఇటుకరాళ్ళు వచ్చినాయి, పాత కిటికీలు తీసి పడేసినట్టు ఉంటాయి కదా, చెక్కలు వచ్చినాయి. మీ తలుపులు ఏం పెట్టారు, కొత్త పెట్టావా పాత పెట్టావా, ఏం పెట్టావయ్యా, తలుపులు పాతవే. అలాంటివన్నీ వచ్చేసినాయి. ఇక వెంటనే మధ్యాహ్నము రాత్రి మీటింగ్ అయిపోయింది, ఉదయాన్నే స్పెషల్ ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టాం. ఏంటిది, ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు స్పెషల్ ఫాస్టింగ్ ప్రేయర్. వీలైన వాళ్ళందరూ రండి. సిస్టర్స్ వంట పనులు చేసుకుంటుంటారు, బ్రదర్స్ రండి. సిస్టర్స్కి పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో పని లేని వాళ్ళు రావచ్చు. ఎన్ని గంటలకి, 6 గంటలకి. ఏం ప్రార్థన, టిఫిన్ టైంకి తింటాము, కానీ ఏం పేరు, స్పెషల్ ఫాస్టింగ్ ప్రేయర్. ప్రార్థన చేసినాం, అద్భుతంగా దేవుడు ఒక తలంపించినాడు. కొలతలపట్నం 20-40 సైజు. కొంతమంది లావుటివి అవి ఏమంటారు, పాత్రేటివి కర్రలు ఉంటాయి కదా, అవి కొన్ని వచ్చినాయి, సిమెంట్ ఫోన్లు కొన్ని వచ్చినాయి. అన్నీ లెవెల్ చేసినాం. లెవెల్ చేసి ఇలా ఒకవైపు హైట్ పెట్టినాం 13 అడుగులు, ఒకవైపు 11 అడుగులు పాతేసినాం. జాయింట్లు గిట్లు ఇచ్చేసి ఏం చేసినాం, పాతేసినాం, నిలబెట్టినాం. ప్రార్థన అయిపోయింది. మీటింగ్ 10:30 స్టార్ట్ చేయాలి. ఇవన్నీ ప్రార్థన అయిన తర్వాత ఫాస్టింగ్ ఎంబడి టిఫిన్ చేసినాం, కొంతలు వేసేసినాం, నిలబెట్టేసినాం. పైపులకి పెయింట్ తెప్పించేసిన రెడ్ యాక్సైడ్, అవి వేస్తూనే ఉన్నారు, అవి ఎండిపోయినాయి. సిమెంట్ రేకులు ముక్కలు ఉన్నాయి, కట్ చేసినాం, సైజులుగా కట్ చేసినాం, దానికి సున్నం వేయించేసినాం, పైన పరిచేసినాం. రేకులు మధ్యాహ్నం టైం వేయాలి. మధ్యాహ్నము లంచ్ అయిన తర్వాత సాయంకాలం మీటింగ్ వరకు ఖాళీ కదా, బ్రదర్స్ అందరం చేసినాం. రేకులు నిలబెట్టేసినాం. ఇంకా రేకులు ఎక్కువైపోయినాయి. ఇంకా రేకులు అయిపోతే సైడ్కి పాతించేసినాం. కలప కొంచెం తెచ్చినారు, చెక్కల గిక్కలు మెస్సులు ఉంటాయి కదా, దోమలకి పోకుండా అవన్నిటిని కొట్టేసినాం. కిటికీలకి ఇంకా రేకులు పైకి ఆనేయకుండా దాన్ని మెస్సి పెట్టినాం, గాలి తగలాలి కదా, రేకులు పాత్రం గాలి తగిలేటట్టు పెట్టినాం. వాలీలు 2-3 ఫ్యాన్లు 2 ట్యూబులు తెచ్చి పెట్టేసినాం. రాత్రి మీటింగ్కి సెట్లో మీటింగ్. ఎన్ని కొన్నావా, ఎన్ని డబ్బు ఎంత అయింది, కనీసం 2.5-3 లక్షలు అవుతుంది అవన్నీ సెట్ వేయడానికి. కానీ ₹1 మందిరంలో నిధి లేకపోయినా సెట్ వేసినాం. అద్భుతంగా ఒక ఆయన, నేను 10 ట్యూబ్లైట్లు ఇస్తాను సార్. ఒక ఆయన వచ్చి, సార్ నేను 10 ఫ్యాన్లు ఇస్తాను. ఆ మీటింగ్లోనే 2వ రోజు రాత్రి తీర్మానం జరిగింది. 10 ట్యూబ్లైట్లు, 10 ఫ్యాన్లు. చెప్పండి. ఒక ఆయన అన్నాడు, బ్రదర్ ఈ మొత్తానికి నేను ఫ్లోరింగ్ వేపిస్తాను. రాత్రి మీటింగ్ అయిన తర్వాత ఫ్లోరింగ్ ఇసుక ఇచ్చాడు, ఒక ఆయన మొక్క ఇచ్చాడు, కాకర అన్నీ వేసాం, సిమెంట్ ఇచ్చాడు, ఫ్లోరింగ్ లాగేసాం. 3వ రోజుకి చెప్పండి ఫ్లోరింగ్ కూడా అయిపోయింది, ఫుల్ పిట్ కూడా అయిపోయింది. తిమోతి అంకుల్ ఫోన్ చేసి, అంకుల్ ఈ మొరటోని 10 ఏళ్ల క్రితం పంపెట్టి బాగుండే కదా. ఏమన్నారంట, ఈ మొరటోని మీరేమన్నారా, అది మొరటోడు అన్నారు. ఇప్పుడు ఏమైంది అంటే, ఏం మొరటోడు అని బోదలకి మైండ్ పోతుంది మాకు, మేము సెట్ వేసేసినాం. ఈ వార్షిక ఆయన చెప్పాడు, వార్షిక రోజు మీరు సెట్లోనే చేస్తారు, మీకు ఏ సమస్య ఉండదు. అద్భుతం దేవుడు చేస్తాడు. ఫ్లెక్సీలో కానీ ఇచ్చాడు, వాక్యాలు కట్టేసినాం, అది వేసి
అదేమంటారు, చిక్కర్ చేసి అంటించేసిన. అర్థమవుతుందా? అక్కడ నేనేం చెప్తున్నానంటే, ఒక బలమైన కార్యం భరించగల ఏం చేయాలా అని. ఏంటిది అది? ఏమంటున్నాడు? అధికారులకును జనులకును నేను ప్రకటించడానికి నేను వచ్చాను. ప్రకటించడానికి నేను వచ్చాను. ఏంది పని? నా పని ఏంది? ప్రకటించడం. చూడండి ఆ పని, ఆ మాట చదవండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఏమంటున్నాడు? మళ్ళా చదవండి, మళ్ళా చదవండి. ఏమంటున్నాడు? అధికారులకును జనులకును 26:12 అయ్యా. ఇర్మియా మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు విన్న మాటలన్నింటినీ ప్రకటించుటకు యెహోవా నన్ను ప్రకటించడానికి, పని చేయడానికి వచ్చా నేను. ఏం చేయడానికి? కొంతమంది నాయకులు అంటారు, నువ్వు ఏ ఇంటికి పోయినా నన్ను పిలుచుకొని పోవాలా, నువ్వు అట్ట పడితే అట్ట పని చేయడానికి వీలు లేదు. నేను వచ్చిన రోజే నువ్వు పని పెట్టాలా, ప్రార్థన పెట్టాలా, సంఘ ప్రార్థన అయినా, బైబిల్ ఇస్తాడా, లేకపోతే నేను లేకపోతే నువ్వు ఏం చేయొద్దు. నా కంట్రోల్ ఉండాలి, నా మాట వినాలా. అసలు వచ్చింది లేదు. ఎందుకు వచ్చాడు? ఎందుకు పంపించారు? ఎబ్రోను ఆడ పని చేయడానికి పోరాడు పంపించినారు. వాళ్ళు పని చేయడానికి పోరాడు పంపిస్తే దేవుడి చేత, ఎబ్రోను నాయకుల చేత, ఇక్కడున్న సంఘ పెద్దలు నాయకులు ఏమంటారు? మాట చేయడానికి వీల్లేదు, నువ్వు ఏంటికి పోదు, తిని కూర్చో, పండుకో, బొచ్చు పెంచుకో, బొచ్చు మీద తడిపట్టేసుకో, కదలకుండా ఉండు, అరగకుండా ఉండు, చెమట పట్టకుండా ఉండు. కొంతమంది సోమరిపోతులు తయారు చేస్తున్నారు. ఎవరు? సంఘ పెద్దలు నాయకులే. సేవకుడు పని చేయని ఇట్లా. ఆ ఊరికి ఎందుకు పోతావు సువార్తకి, ఈ ఊరికి ఎందుకు పోతావు, ఖర్చులు అవుతాయి, గురుకుడికి పెడితే ఎంత రిస్క్ అవుతుంది, ఇప్పుడు అంత అవసరమా? వీడు రాడు, వీడేం చేయడు, రాడు, పరిచర్యని చేయి. ఏంటంటే నువ్వు నాయకుడే, నువ్వే రాకపోతే ఏంటంటే పరువు పోద్ది కదా, అందుకని వద్దంటాడు. చూసారా ఎంత స్వార్థమో? చూసారా? అంటే వీని పని ఆపడు, కానీ దేవుడి పనిని సైతం ఆపాలని చూస్తాడు. వర్క్ విషయంలో, దేవుని పని విషయంలో బహు జాగ్రత్త ఉండాలి. అవసరమైతే మన పనైన పోస్ట్ మ్యాన్ చేసుకోవాలి, కానీ దేవుని పనిని మాత్రం మనం నిర్లక్ష్యం చేయకూడదు. 48:10 ఇర్మియాలో చదవండి. ఇదే ఇర్మియా చెప్పాడు ఆ మాట. ఏం చెప్పాడు చూడండి. దేవుని పని విషయంలో ఎలా ఉండాలో చెప్పాడు ఇర్మియా. ఏమైపోతామో కూడా చెప్పాడు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు ఆశీర్వదించబడవలసిన వాడు ఏమవుతాడంట? అశ్రద్ధ ఎక్కువైపోతుంది ఈరోజు. దేవుడి పనిలో అశ్రద్ధ. సొంత పనిలో 1 గంట ముందే పోతారు, 2 గంటల ముందే పోతారు, ఇంకా కాస్త లేట్ అయినా పర్లేదు, అయిపోతుందిలే, 5 గంటలకు ఎందుకు, 8 గంటల వరకు చేసుకుందాం అనుకుంటారు సొంత పని విషయంలో. కానీ దేవుడి పని విషయంలో నిర్లక్ష్యం వైఖరి, అశ్రద్ధ. దాని వలన ఆశీర్వదించబడవలసిన మనం, అభివృద్ధి పొందవలసిన వాడు ఏమవుతామంట? శాపం వస్తుంది, ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం. మనకు తెలియకుండా పోతుంది అది, మనకు తెలియకుండా నష్టపోతున్నాం. అభివృద్ధి పొందవలసిన మనం. అర్థమవుతుందా? వర్క్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. మనము మన సొంత వర్క్ విషయంలో ఉంటాం కేర్ఫుల్, మంచిదే, దేవుని స్తోత్రం. అది దేవుని పని విషయంలో కూడా అదే అంతనే ప్రాముఖ్యత కూడా మనం ఇవ్వాలి. చూడండి బైబిల్ ఏం చెప్తుందో. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 45వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 45వ వచనం. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకు, ఆ సంగతి ప్రచురము చేయుటకు ప్రారంభించిన గనుక ఆయనకు పట్టణములో ప్రవేశింపలేక, అంటే యేసుక్రీస్తు కంటే ఎక్కువ చెప్పాడంట వీడు. మేలు పొందిన వ్యక్తి ఏం చేశాడు? యేసుక్రీస్తు అవసరం లేకుండా పోయింది. బైబిల్ చూస్తే తెస్సలోనిక మొదటి పత్రికలో కూడా ఆ మాట మనకు రాయబడుతుంది. అపోస్తలుడు పౌలు, శీల చేయాల్సిన అవసరం లేకుండా పోయిందంట.
అసలు వాళ్ళు వెళ్ళి ఏమి చెప్పాల్సిన అవసరమే లేకుండా పోయిందంట. వీళ్ళేం చేసేసారంట అంతా. ఎలా చేస్తారో చూడండి. మొదటి అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదవండి. కాబట్టి 7-8 కలుస్తున్నాయి. కాబట్టి మాసిదోనియాలోను అఖాయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖాయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుడి ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేము ఏమీ చెప్పాల్సిన అవసరము అంటే వీళ్ళే ప్రకటించారు. పౌలు శీల ప్రకటించడానికి బదులు మాసిదోనియాలో అఖాయలో విశ్వాసులు ఏం చేసి పెట్టారంట? ఆల్రెడీ పని చేశారు. వర్క్ జరిగింది. మేము ఏమీ చేయవలసిన అవసరం లేకపోయింది. ఎంత అద్భుతము! ఏమీ మేము చేయాల్సిన అవసరం లేదంట. అంటే మాసిదోనియా అఖాయలో వీరు ఆల్రెడీ అపోస్తలుడు పౌలు శీల చేయాల్సిన పని విశ్వాసులే చేశారు. విశ్వాసులే చేశారు. అందుకే నేనేమంటున్నానంటే మనం ప్రకటించేది ఎలా ఉండాలంటే ఒక క్యారెక్టర్ లెస్ కలిగిన స్త్రీ. ఆమె పేరేంటి? పాపాత్మురాలు. ఆమె పేరేంటి? యోహాను సువార్త 4వ అధ్యాయం ఉంటుంది. 41-42 వచనాలు చదవండి. ఆమె ఏం చేసిందో చూడండి. ఆమె దేవుడు నమ్మింది. ఆమె వర్షిప్ చేస్తుంది. 3వది కూడా చేసింది. ఆమె ఏం చేసిందో చూడండి. ఆయన మాటలు వినినందున వర్క్ చేస్తుంది ఆమె. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఇప్పుడు ముందు 42 వచ్చింది కదా. ఆ సమరయులు ఆయన ఎందుకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండేది. కన్ఫ్యూజ్ అయ్యా. 40 వచ్చిన కరెక్ట్ ఏమో చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు విశ్వాసం ఉంచింది. ఆయన యందు అంటే ఈమె వర్క్ చేసిందా లేదా? వర్క్ చేసింది. కాబట్టి మీరు కూడా వర్క్ చేయాలా? అయ్యా, మీరు ఏ చర్చి కన్నా వెళ్ళండి, ఏ డినామినేషన్ కన్నా వెళ్ళండి, మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, పరిచయస్తులకి, బంధువులకి ఒకసారి మేము కొత్తగా ప్రారంభించాం, ఒకసారి రండి. సంఘ ప్రార్థనలో దేవుడు మీతో మాట్లాడతాడు. మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకసారి రండి. పలానా రోజు సంఘ ప్రార్థన, పలానా రోజు బైబిల్ స్టడీ ఉంటుంది. నీ చర్చిలో మీరు వెళ్ళండి. ఆదివారం ఆరాధనకి ఒకసారి రండి. 1 గంట కూర్చోండి. బేరమండలం 1 అరగంట కూర్చోండి, 1 పావు గంట కూర్చోండి, 1 10 నిమిషాలు కూర్చోండి, 1 5 నిమిషాలు ఒకసారి వచ్చుకోండి. వచ్చిన తర్వాత వాళ్ళతో దేవుడు మాట్లాడితే వాళ్ళు లేసి వెళ్ళిపోతారు. ఒక మంచి తీర్మానం చేసుకుని ఎన్నో చర్చలకు వెళ్ళాం, ఏ ఊరికి వెళ్ళాం, ఎక్కడ మాకు సరైన వాక్యం దొరకలే, ఎక్కడ దేవుడు మాతో మాట్లాడాల, మా సమస్య పరిష్కారం కలగలేదు. ఇక్కడ క్రమం బాగుంది, ఇక్కడ వాక్యం బాగుంది, ఏమంటే మేము కూడా మీ చర్చికి రావచ్చు. ప్రకటన చాలా ప్రాముఖ్యం. వర్క్ చాలా ప్రాముఖ్యం. తెలిసిన వాళ్ళందరికీ చెప్పాల. అక్కడెక్కడికో పోతున్నాం, ఇక్కడికి ఎక్కడికో పోతున్నాం, ఎంత రిస్క్ తీసుకుంటున్నాం. ఒక్కసారి రండి, మీకు దగ్గరలో ఉంది, అనుకూలించండి. 1 5 నిమిషాలు కూర్చోండి చాలు. మా చర్చికి రమ్మంట్లో మిమ్మల్ని వర్క్ని ఖాళీ ఉంటే 1 5 నిమిషాలు రండి. వర్క్ అని వచ్చి కూర్చోండి. అక్కడ మా సేవకుడు ఉంటాడు, మాట్లాడండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీ కొరకు ప్రార్థన చేస్తారు. అవసరమైతే మీ అవసరానికి సరిపడా వాక్యం కూడా చెప్తారు. 1 5 నిమిషాలు రండి. ఈ ఆహ్వానం వాళ్ళని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఇది కూడా వర్కే. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది? విట్నెస్. నా జీవితము ఎలాంటిదో ఆయన చెప్పాడు. ఆయన కాకపోతే ఇంకెవరు ఉంటారండి. కాబట్టి మీరు వచ్చి చూడండి. ఇప్పుడు అలాంటి నువ్వు చెప్పిన మాటను బట్టి కాక 42 ఇక మీదట మా మటుకు, అది ఇక్కడ సబ్జెక్ట్, మా మటుకు మేమే విని ఈయన నిజముగా ఒక రక్షకుడు అని తెలుసుకున్నాం. ఎలా తెలుసుకున్నారు? వర్క్ చేసింది ఆమె. వీళ్ళకి ఎలా అర్థమైంది? ఆమె వర్క్ చేసింది.
కాబట్టి మీ వర్క్ చేసుకోవడం కాదు. లేక ఫిలిప్పి 2:4 ఏమనుందంటే మనం ఏ వర్క్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను, మనం ఒక ఊరికి వెళ్ళినా ఒక పనికి వెళ్ళినా ఆ వర్క్ కాదు, మనం దేవుని వర్క్ కూడా చేయాలని చెప్పారు. అది ఎప్పుడో గుర్తులేదు నాకు, మొత్తానికి అయితే చెప్పాను. 2 నెలలు అయిందో 3 నెలలు అయిందో తెలియదు. 2వ వచనం 4వ వచనం మీలో ప్రతి వాడు సొంత పని సొంత వర్కే ఇలా అనుకుందాం. మనం సొంత వర్కే చేసుకుంటున్నాడు కానీ మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. అంటే దేవుని పని, ఇతరుల సంగతి పక్కన పెడదాం, ముందు దేవుని పని కూడా చూడాలి. మనం చేస్తున్న పనిలో దేవుని పని చూడాలి. అందుకే మనం అక్కడికి వెళ్ళాం. 2 పనులు చేయాలి. తుదైతేన పట్టణస్థరాలు ఊదారంగు కూడా అమ్ముకోవడానికి వచ్చిందా? ఆమె 2 పనులు చేసింది. తుదైతేనల సంఘాన్ని కూడా కట్టుకోగలిగింది. ఆమె వ్యాపారం చేసి వెళ్ళి దేవుని నమ్మింది. అక్కడ వెళ్ళి అలా ఉన్న సంఘాన్ని కట్టగలిగింది. కాబట్టి నువ్వు ఒక వ్యాపారం కోసమే, ఒక పని కోసమే కాదు, నీ వృత్తి కోసమే కాదు, నీ వర్క్ కోసమే కాదు, దాంట్లో ఒక 5 నిమిషాల్లో ఒక 10 నిమిషాల్లో దేవుని పని కూడా చేయాలి. 3వది ఏంటి? వర్క్. అంటే మనం ఫెయిల్ అవుతున్నాం. ఏమో ఇది చేస్తే ఏమన్నా అవుద్దేమో, ఏమన్నా అంటారేమో, నాకు లాస్ వస్తుందేమో, నాకు నష్టం జరుగుతుందేమో అని శత్రువు మనల్ని ఏం చేస్తాడు? ఆ పని చేయలేకుండా చేస్తాడు. మన పని చేసుకునేటట్టు చేస్తాడు తప్ప దేవుని వర్క్ చేయకుండా వాడు మనల్ని శోధిస్తాడు. అసలేంటి నువ్వు అది చెప్పావా, ఇంకేమైనా ఉందా? నీ వర్క్ పోతుంది, నీకు సైట్ పోతుంది, నీ టార్గెట్ పోతుంది. అది ఏమనంటే కష్టం. నా మాటను అది మొదలు పెట్టమా, అది చెప్పం. లాజిక్గా వాడాలి. మనం ఎలా వాడాలి? సువార్త ప్రకటించడానికి, వర్క్ చేయడానికి చాలా అద్భుతమైన ట్రిక్స్ మన దగ్గర ఉండాలి. అయ్యా ఇలా లోన్లు తీసుకొని ఎంతకాలం లోన్లు తీసుకుంటాం. ఈ లోన్లు తీసుకుని ఈ అప్పుల నుంచి విముక్తి పొంది ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. నువ్వు అది చేస్తావా? నువ్వు చెప్తావు. అది చేస్తానంటే చెప్తా. త్వరగా చెప్పయ్యా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఈ అప్పులు, ఈ గొడవ, ఈ సమస్యలు. అప్పుడు చెప్పాను. ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే, ఆయన మీద నమ్మకం ఉంచితే నీ సమస్యలన్నీ పోతాయి, నీ అప్పులన్నీ తీరుతాయి అని ఒకరోజు చెప్పి వదిలిపెట్టాను. అంతే. ఎవరు ఆయన అంటే ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు చెప్తారు. ఇంకా అది రాత్రి వాడిని వెంటాడుతూ ఉంటుంది. అది చెప్పకపోతే టెన్షన్ తట్టుకోలేడు. చెప్పాలనుకుంటున్నా కానీ నీకు ఎలా చెప్పాలో అర్థం కావాలి. అది చాలా గొప్పడు, అద్భుతం, ఆశ్చర్యాలు ఎన్నో జరుగుతాయి. చాలామంది ఉన్నారు నేర్చుకుంటున్నారు, కానీ నీకు ఎలా చెప్పాలో అర్థం కాదు. వాడు హిందువులే, భయంకరమైన కరుడు కట్టిన వాళ్ళైనా సరే ఎప్పుడుకో వాళ్ళ టెన్షన్ అన్నప్పుడు ఒక వారంకో 10 రోజులకో ఆయన ఎవరో కాదండి, ఆయన పేరు యేసు. దేవుడు అని చెప్పకూడదు. ఏమని చెప్పకూడదు? దేవుని నమ్ముకో చెప్పకూడదు. ఆయన పేరు యేసు. అంటే వాడు ఏమనుకుంటాడంటే యేసు అన్నాడు ఎవడో నా అప్పుల సమస్యలు తీర్చేవాడు ఒకడు ఉన్నాడేమో అట్ట అనుకుంటున్నాడు. అది పెద్ద సబ్జెక్టు, లాజిక్. అది దేవుని నమ్ముకో, యేసు ప్రభువుని నమ్ముకుంటే రాగికి లంకాయ కొట్టిస్తాడు. జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఒక వ్యక్తిని లాగా పరిచయం చేయాలి ఆయనకి. ఆయన ఎవరో కాదండి, యేసు. ఆయన ఎవరో కాదు, యేసు. ఆయన మీద నీకు ఆలోచన చేస్తే నీ సమస్యలు ఆయన తీరుస్తాడని నాకు అనిపిస్తుంది. అయ్యా అయితే ఆయన దగ్గరకు ఒకసారి తీసుకెళ్ళాను. నేను మేల్కొనడం నీకు ఇష్టం లేదా ఏంటండి? ఈ అప్పుల నుంచి నరకం తప్పించుకోవడం నీకు ఇష్టం లేదా? ఆయన దగ్గరకు ఒకసారి తీసుకెళ్ళాను. నేను డైరెక్ట్గా ఆయన దగ్గర తీసుకెళ్ళలేను కానీ నాకు అంత కెపాసిటీ లేదు. ఆయన బిఏ ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గర తీసుకెళ్తాను. చూసారా సబ్జెక్ట్ ఎలా ఉందో? ఆయన బిఏ ఎవడు? జాషువానే. ఆయన బిఏ ఎవడు? ఇలాంటి ట్రిక్స్, కొత్త ఆలోచనలు వస్తాయి నాకు. ఎప్పుడు డైరెక్ట్ ఏసీ నమ్ముకొని చెప్పను ఎవరికి. ఆయన దగ్గర నేను తీసుకెళ్ళలేను కానీ ఆయన బిఏ దగ్గర తీసుకెళ్తాను. ఆయనతో మాట్లాడితే నీ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి. అర్థమైందా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా చెప్పకూడదు.
ఇట్లాంటి ఆలోచనలు, అమోఘమైన ఆలోచనలు ఈ విశ్వంలో స్వార్థ చెప్పే వాళ్ళకి రావు. దేవుడు కొత్త కొత్త ట్రిక్స్ పెట్టాడు నాకు. ట్రిక్స్ ఉపయోగించి నేను సేవ చేస్తాను, సువార్త ప్రకటిస్తాను. అందుకని యేసు నామాన్ని చెప్పాలా, సువార్తనే చెప్పాలా, దానికి పద్ధతులు వేరేటివి ఎంచుకోవాలి. వర్క్ చేయాలి మనం, కానీ ఆ వర్క్కి కొన్ని పదజాలాలు వేరేటివి పెట్టాలి. ఏం పెట్టాలా? పదాలు మార్పు పెట్టాలి. వాడి మైండ్ క్రీస్తును ఆకర్షించే వైపు, వాడి తపన తట్టుకోలేక ఎగబడి ఎప్పుడు నేను వస్తానండి, నన్ను తీసుకెళ్ళు అనేటట్లు చేయాలి. ప్రభు వాడిని ఖచ్చితంగా ఆకర్షిస్తాడు, దర్శిస్తాడు. దానికి ఏం చెప్పాలో దేవుడు నన్ను ప్రేరేపిస్తాడు. ఏం చెప్పాలో అది చెప్తాడు. ఆశ్రమం చెప్పకూడదు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను పరిచయం చేస్తాను. చక్కగా ఆ టైంకి వస్తే మంచినీళ్ళు ఇస్తాడు, కాఫీ ఇస్తాడు, అవసరమైతే భోజనం కూడా పెడతాడు. నువ్వేం టెన్షన్ పడకు. చూస్తారా? ముందు మనం ఏం చెప్పాం? ముందు మంచినీళ్ళు తాగా, కొంచెం కాఫీ తాగు, లేదా ముందు ఫోన్ చేయి. వెళ్ళేటప్పుడు చెప్తాలే, అర్జెంట్ పని ఉందా, ముందు ఫోన్ చేయి. భోజనం చేశాక ఎట్టుంటుంది? వీళ్ళు ఎవరండి బాబు, నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి కాఫీ ఇచ్చి, అసలు ఏంటి వీళ్ళు, ఏం ఆఫీస్ ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుని వర్క్ చేయడానికి కొత్త కొత్త కోణాలు మనం ఎంచుకోవాలి. ఇవి ఏమని ఎంచుకోండి? అయ్యా నా జీవితం ఎలాంటిదో మీ అందరికీ తెలుసు, ఇదిగో నేను ఇవాళ ఉన్నానంటే ఒక ఆయన ఉన్నాను. ఇదంతా ఒక ఆయన ఒక అడుగు చేశాడు. ఇప్పుడు వాళ్ళంటారు, అమ్మా నీకు ఏమిటంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు. ఏమంటున్నారు? మా మటుకు మేమే విన్నాం, తెలుసుకున్నాం, నేను నిజముగా. చూసారు ఎంత అద్భుతమైన మినిస్ట్రీ చేసిందో, ఎంత అద్భుతమైన పరిచయం వర్క్ చేసిందో, ఎంతమందిని దేవుని దగ్గర నడిపించగలిగిందో. మరి మనం ఎంతలో నడిపిస్తున్నాం? బలమైన వర్క్ చేయాలి. గ్రౌండ్ వర్క్ అద్భుతమైంది. యేసుక్రీస్తు చేసే వర్క్ తర్వాత ముందు ఏ వర్క్ ఎక్కువ ఇంపార్టెంట్? గ్రౌండ్ వర్క్. అక్కడ వాడే పదాలు. ఒకవేళ ఇదే వర్క్ కనుక కరెక్ట్గా చేసింటే స్టీఫెన్ గారు, శామ్యుయల్ గారు ఎప్పుడో మన దగ్గరికి ఆడవాళ్ళని వచ్చిండేవాళ్ళు, ఎప్పుడో వచ్చిండేవాళ్ళు. అంటే ఎవరి మాటలు పనిచేస్తాయి? సేవకుడు దేవుడు కాదు పనిచేయాల్సింది. ముందు ఎవరు పనిచేయాలి? గ్రౌండ్ వర్క్లో ఒక సాధారణమైన వ్యక్తి చేయాలి, ఒక కామన్ మ్యాన్ చేయాలి, కౌంట్లెస్లో ఉన్న వ్యక్తి చేయాలి. పలాంగిచ్చో గారి గొప్ప సేవకుడు తయారు చేసింది ఎవరు తెలుసా? ఒక పసిబిడ్డ. ఎవరు తయారు చేశారు ఆయన్ని? ఒక పసిబిడ్డ. ప్రపంచ సువార్థికుడైన బిల్లీ గ్రామ్ని రక్షించుకుంది ఎవరు తెలుసా? ఒక టైలర్, ఒక బట్టలు కుట్టేవాడు. తెలుసా? కాబట్టి ఒక వ్యక్తిని, ఏ వ్యక్తిని ఎలా, ఎంత బలమైన వ్యక్తిని లేపిందో పలాంగిచ్చో గారిని. దక్షిణ కొరియా ఏకచక్రాధిపతిగా పాలించాడు, పరిచయం చేశాడు. బిల్లీ గ్రామ్ ప్రపంచాన్ని సువార్థికుడిగా కొన్ని కోట్ల మందిని ప్రభు దగ్గరికి నడిపించగలిగాడు. బట్టలు కొట్టాడు, ఆయన సువార్తను ప్రకటించాడు, ఆయన కొరకు ప్రార్థన చేశాడు. గ్రౌండ్ లెవెల్ చాలా సాధారణమైన వ్యక్తులే ఎవరి వర్క్ చేయాలా? నీ వర్క్తో పాటు దేవుని వర్క్ కూడా చేయాలి. అందుకే సొంత వర్క్ కాదు, దేవుని వర్క్ కూడా చేయాలి. ఇదేనవుది మూడోది. నాలుగోదిగా చూడండి, మూడోది ఏంటి? వర్క్. 3W ఏంటి? వర్క్. నాలుగోది చూడండి, నాలుగోది ఏంటంటే వరల్డ్. ఐఎమ్ లైట్ ఆఫ్ వరల్డ్. నాలుగోది ఏంటి? ఐఎమ్ లైట్ ఆఫ్ వరల్డ్. యోహాను సువార్త 8:12. యోహాను సువార్త 4W ఏంటంటే ఐఎమ్ లైట్ ఆఫ్ వరల్డ్. ప్రపంచమంతటికి నేను వెలుగుని. ఏమని చెప్తున్నాడు చదవండి. మరలా యేసు నేనే లోకమునకు వెలుగును. నేను లోకమునకు సరే చదవయ్యా. మరలా యేసు ఏమంటున్నాడు? నేను లోకమునకు వెలుగు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక
జీవపు వెలుగు కలిగి ఉండునని కాబట్టి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నేను లోకమునకు వెలుగును. ఐ ఆమ్ లైట్ ఆఫ్ వరల్డ్. నాలుగోది ఏంటి? నాలుగో డబ్ల్యూ ఏంటి? నేను లోకమంతటికి, ప్రపంచమంతటికి ఏమైనాను? వెలుగైనాను. మరి దేవుడు వెలుగైతే, దేవుడు వెంబడిస్తే, చీకట్లో నుంచి వెలుగులో నడిస్తే మరి మనకెలా వర్తిస్తుంది? మనకెలా వర్తిస్తుంది అంటే ఇప్పుడు చదవండి, మైండ్ బ్లాక్ అయ్యి వచ్చిన ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 వచ్చిన. ఇది దేవుడు చెప్పాడు, ఐఎమ్ లైట్ ఆఫ్ వరల్డ్ అని. అదే మాట నీవు కూడా అదే స్థాయి అని చెప్తున్నాడు దేవుడు. మీరు లోకమునకు అంటే మీరు కూడా లైట్ ఆఫ్ వరల్డ్ అని చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? ఒక చిన్న శ్రీరామ్ నగర్ చెందిన వాళ్ళం కాదు, ఒక చిన్న ఊరికి, ఒక మండలానికి చెందిన వాళ్ళం కాదు, ఒక కాన్ఫరెన్స్కి చెందిన వాళ్ళం కాదు. మనం కూడా వరల్డ్ లెవెల్లో వెలుగై ఉండాలి. అది ఎవరు చెప్తున్నాడంటే, నేను ఇంటివాడును, మీరు కూడా అట్టివారే. నేను లోకంలోకి వెలుగైనా, మీరు కూడా లోకంలోకి వెలుగే. ఏంటి ఆ వెలుగంటే, చీకటిలో నుండి వెలుగులోనికి. చదవండి ఏం చెప్తున్నాడు? నన్ను వెంబడించేవారు చీకటిలో నుంచి, యోహాను 8:12, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని. కాబట్టి నీవు లోకమునకు వెలుగని మత్తయి సువార్త 5:14 చెప్తుంది. నిన్ను వెంబడించేవాడు కూడా ఏమైనాడంట? చీకట్లో నడవగా జీవపు వెలుగులోనికి రావాలా? నిన్ను వెంబడించేవాడు ఎలా ఉండాలా? నువ్వు కూడా లోకానికి వెలుగైన సంగతి మర్చిపోతున్నావు. వీఆర్ లైట్ ఆఫ్ వరల్డ్ అని చెప్తున్నాడా? ఇంగ్లీష్లో ఏమని చెప్తున్నదాన్ని? అంతేనా? కరెక్టేనా? వీఆర్ లైట్ ఆఫ్ వరల్డ్. ఐఎమ్ లైట్ ఆఫ్ వరల్డ్. యు ఆర్ లైట్ ఆఫ్ వరల్డ్. నిన్ను వెంబడించేవాడు కూడా చీకట్లో నడక జీవం వెలుగులోనికి రావాలి. అంటే ఇతరులకు నువ్వు జీవితాలను వెలుగుమయంగా చేసేవాడుగా ఉండాలి. అంటే నువ్వు ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, ప్రపంచమంతా నీకంటూ గుర్తింపు రావాలి. జీవపు వెలుగుగానే ఉండాలి. అనేకులను వెలుగు వైపు నడిపించాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. మనం కూడా లోకానికి వెలిగినా, మనం కూడా వరల్డ్ మొత్తానికి వెలుగై ఉన్నామంటే ఎక్కడ చెప్తున్న మాట చూడు. 12వ అధ్యాయం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో నక్షత్రం వలె. అంటే వెలుగు ఏం చేస్తుంది? చీకటిలో ప్రకాశిస్తుంది. అంటే నీవు కూడా నిరంతరము ప్రకాశించే వెలుగుగా ఉండబోతున్నావు అని దేవుడు చెప్తున్నాడు. కానీ నువ్వు ఈ డబ్ల్యూలాగా ఉండకుండా ఈ వెలుగుని కొంతమంది శోధింపబడి చీకటిగా మార్చుకుంటారు. ఆ మాట ఉంటుంది, ఒకసారి సెర్చ్ చేయ. నీలో ఉన్న వెలుగు చీకటిగా కూడా చూసుకొని ఉంటుంది. లూకా సువార్త అనుకుంటా, ఒకసారి చదవాలి. అద్భుతమైనటువంటి సందర్భం. అంటే ఖచ్చితంగా రెఫరెన్స్ అయితే గుర్తులేదు, రావట్లేదు, కానీ వాక్యం అయితే గుర్తొస్తుంది. నీలో ఉన్న వెలుగు చీకటిగా కూడా చూసుకోమంటుంది. అంటే కొంతమంది చీకటి అయిపోతున్నారు, కొంతమంది ఏమవుతున్నారు? దేవుడు చెప్తున్నాడు, నువ్వు కూడా వీఆర్ లైట్ ఆఫ్ వరల్డ్ అంటున్నాడు. ఐ యామ్ లైట్ ఆఫ్ వరల్డ్ అన్న దేవుడు, నువ్వు కూడా వెలుగై ఉన్నావు. ప్రపంచమంతటికి చెప్తున్నాడు, లోకమంతటికి చెప్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే సాతాను చేత శోధింపబడి వెలుగుమయమై ఉండే నిరంతరం ప్రకాశించవలసిన మనం ఏమైపోతున్నామంటే మనలో ఉన్న వెలుగుని ఎలా మార్చుకుంటున్నామంట? కనపడలేదు. మనలో ఉన్న వెలుగుని ఏం చేసుకుంటున్నాం? చీకటిగా మార్చుకుంటున్నాం, శోధింపబడి.
వెలుగై ఉండవలసిన మనం ఏమవుతున్నామంట చీకటైపోతున్నారు కొంతమంది జీవితాలు. మత్తయి 6:7. చదవండి. నీ కన్ను చెడినదైతే అదే రాంగ్ ఆన్సర్. నీలోనున్న వెలుగు. ఎస్, ఎగ్జాక్ట్లీ. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో వెలుగున్న వెలుగు చీకటి కాకుండా చూసుకోమంటుంది. అది నీలో ఉన్న వెలుగు ఏం కాకూడదు, చీకటి కాకూడదు. కాబట్టి నీలో నుండి వెలుగు ఎన్నవచ్చు, లూకా 11:35. అది నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకో, చీకటిగా మారకూడదు. అంటే కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు వెలిగింపబడిన మన జీవితాన్ని, ప్రపంచానికి వెలుగై ఉండవలసిన మన జీవితము ఎలా మారుస్తుందంట, మరలా చీకటిగా. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం. కానీ ప్రపంచానికి వెలుగుమై ఉండవలసిన మనం మరలా మన వెలుగేమైపోతుంది, కొన్ని శోధనలకి, కొన్ని సమస్యలకి లోబడిపోయి వెలుగైన మన జీవితాలను శోధకుడు మరలా చీకటి వైపు, చీకటి కార్యాల వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఎదగవలసిన మనం, ఆశీర్వదించబడవలసిన మనం, అభివృద్ధి పొందవలసిన మనం వెలుగులో, వరల్డ్కి వెలుగై ఉండవలసిన మనం మరలా దిగజారిపోయి ఏమైపోతున్నాం, శోధింపబడి మనలో ఉన్న వెలుగు సైతం ఎలా మారిపోతుందంట. గుర్తుపెట్టుకుంటే మళ్ళీ గుర్తుపెట్టున్నాను. 11:35. లూకా 11:35. మనలో ఉన్న వెలుగుని ఏం చేసుకోకూడదంట, చీకటి కాకుండా మనం జాగ్రత్త పడాలి. వరల్డ్కి నేను వెలుగై ఉండాలి ప్రభా, నువ్వు వరల్డ్కి వెలుగైనావు, నేను కూడా వెలుగుమయమై ఉండాలా, నిరంతరం ప్రకాశించే వ్యక్తిగా, వెలుగుగా నేను ఉండాలా, నన్ను ఉంచు ప్రభా. అంటే అంత ఈజీ కాదు. సాతానుడు పట్టి హింసిస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. మన వెలుగంతా నిర్వీర్యమైపోయి మరలా సంపూర్ణంగా చీకటితో ఎంతోమంది జీవితాలు నింపబడి వాళ్ళు ఆత్మీయంగా పడిపోయి పతనమైపోయినారు, కనుమరుగైపోయినారు. మన తల్లిదండ్రులు అట్లాంటి వాళ్ళు ఎంతోమందో ఉన్నారు. ప్రియ సోదరుడు, సోదరి, వాక్యబడిన జీవితంలో ప్రపంచానికి, లోకమంతనికి వెలుగై ఉండాలని దేవుడు కోరుకుంటుంటే కొన్ని శోధింపబడి, కొన్ని సమస్యలకు లొంగిపోయి సాతానుకి నీలో ఉన్న వెలుగును కూడా చీకటిగా మార్చుకుంటున్నావేమో. ఎప్పుడు పడిపోయావో, ఎంతగా పాడైపోయావో, ఎక్కడ పడిపోయావో సరి చేసుకో. దేనికి లొంగిపోయావో, ప్రభా నా జీవితం చీకటి అయిపోయింది నాయన, నేను వెలుగుగా ఉండి అనేకులు వెలిగించవలసిన వాడంగా ఉండవలసిన నేను, ఈ 4వది లోకమంతునికి వెలుగుగా ఉండవలసిన నేను చీకటి అయిపోయానని క్షమించు ప్రభా. ఒక మంచి తీర్మానం, వెలుగుమయముగా ఉండవలసిన జీవితం, లోకమంతటికి, వరలంతటికి వెలుగై ఉండవలసిన నేను చీకటి అయిపోతున్నా, భ్రష్టు పట్టిపోతున్నా, నన్ను క్షమించు ప్రభా. ఈ వర్తమానం ఇంట్లోనే ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. ఇది ఎన్నవది, 4వది. వెలుగైన దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు మనం వెలిగింపబడాలంటే ఏం చేయాలా, వెలుగైన దేవుడు యోహాను 8:12 అంటే దేవునితో సహవాసం, సంగం మనకు చేయటం వలన ఆధ్యాత్మికంగా ఆయనతో అంటుకట్టబడితే ఆటోమేటిక్గా మనం కూడా ఏమవుతాం, వెలుగుమయంగా అవుతాం. మరలా చీకటిని వెలుగుగా మార్చుకునే ఒక గొప్ప అవకాశం, సదవకాశం. ఇది 4వది. 5వదిగా చూడండి, చివరిగా 5వదిగా చూస్తే, చివరిగా దేవుని వాక్యంలో 5వదిగా చూస్తే రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. 11వ అధ్యాయం 4వ వచనం. 5వ W అంటే ఏంటిది? 5వది W అంటే ఏంటిది? సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు హృదయమును ఇతర దేవునులకు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయాను. అంటే
ఐదవ శోధన ఏంటంటే ఉమెన్. ఐదవ శోధన ఏంటి? మహారాజు అయినటువంటి మహాజ్ఞాని అయిన సొలొమోను సైతం ఏమైపోయాడు? భ్రష్టు పట్టిపోయాడు. దేవుని ఎడల యథార్థత కోల్పోయాడు. దేవుని సేవించడం మానేశాడు. ఎటువైపు తిరిగాడంట? ఇతరుల నిజానికి దేవుడు దేవతలు దేవుని వైపు నుంచి తన దృష్టి మళ్ళీపోయింది. దేవుని వైపు నుంచి తన హృదయం మళ్ళీపోయింది. దేవుడికి కోరుకోవాల్సిన యథార్థతను కోల్పోయాడు. అంటే ఎవరు శోధించారు? ఎవరు శోధించారు? ఉమెన్. ఐదవ వ్యక్తి ఉమెన్. ఐదవది డబ్ల్యూ అంటే ఏంటిది? ఉమెన్. ఉమెన్ని మనం చేయించాలి. ఈరోజు విశ్వాసుల మీద నిందలు ఎవరి మీద వేస్తున్నారు? యోసేపు లాంటి మహావీరుడి మీద, మహాయోధుడి మీద ఏ నిందపడింది? ఉమెన్. ఆయన భక్తి వైరాగ్యములు, ఆయన పరిశుద్ధత, పవిత్రత టెస్ట్ మని నిర్వీర్యం చేయగలిగిన శక్తి దేనికి ఉందంటే ఉమెన్కు ఉంది. సొలొమోను లాంటి మహావీరుడు ఏమైపోయాడు? భ్రష్టు పట్టిపోయాడు. కాబట్టి ఈ ఐదవది ఉమ్మన్ని కూడా మనం ఏం చేయాలా? చేయించాలా. ఏం చేయాలి? మనం చేయించాలా. అది కూడా మనల్ని శోధించి త్రిప్పివేస్తుంది దేవుని ప్రత్యక్షతలో నుండి. ఈరోజు చాలామంది సేవకుల మీద వచ్చే నిందలు ఇవే. కొంతమంది డబ్బు తిన్నాడని నిందిస్తారు, అతని క్యారెక్టర్ని లెస్ చేస్తారు, అతని సేవా జీవితం పతనం చేస్తారు. ఎబ్రోన్లో ఉండే నాయకులు కూడా అది నిజమా కాదా అని పరిశీలన కూడా చేయరు. నువ్వు ఇట్టంటయ్యా, నువ్వు డబ్బులు తిన్నావంటయ్యా, నువ్వు ఇట్టంటయ్యా అమ్మాయిలతో మాట్లాడతావంటయ్యా, నువ్వు ఇట్టంటయ్యా అమ్మాయిల గురించి ఆలోచన చేస్తావంటయ్యా, నువ్వు ఇట్టంటయ్యా వాక్యం చెప్పేటప్పుడు ఆ బ్రదర్స్ వైపు చూడకుండా సిస్టర్స్ వైపు చూస్తావు. సిగ్గుందా అసలు చెప్పినవాడికి? వినేవాడికైనా ఉండదా సిగ్గు? గుడ్డలు వేసుకుంటున్నారా? మరి ఎదురుగా కూర్చున్నప్పుడు అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు. అంటే నీ చూపు సరైనది కాదు. నీకు ఎవడైతే చెప్పాడో ఇతను ఇలాంటి వాడు, ఆడవాళ్ళ వైపు సిస్టర్స్ వైపు చూస్తాడు, వాడు నీచుడు. ముందు వాడి మాట విన్నవాడు నువ్వు అంతకంటే నీచుడివి. నీ సామర్థ్యం ఏది? బైబిల్ ఏం చెప్తుంది? వెళ్ళి చూపును బట్టి తీర్పు తీర్చొద్దు. సాక్షులు ఉండాలి. ఏముండాలంట? సాక్షులు ఉండాలి. ఏం చెప్తుంది? అందుకే కోర్టులు కూడా, అది జిల్లా కోర్టు అయినా, మెజిస్ట్రేట్ కోర్టు అయినా, హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా ఏమడుతాడు? ప్రత్యక్ష సాక్షి. వాళ్ళే బెటర్ అనిపిస్తుంది ఎవరో నాయకుల కంటే. అర్థమవుతుందా లేదా? ఎవరికంటే ఎవరు బెటరు? ఆత్మీయమైన నాయకుల కంటే జడ్జీలే బెటర్ అనిపిస్తుంది. ఎన్ని కాదయ్యా, ప్రత్యక్ష సాక్షి ఉన్నాడా? ఉంటే సాక్షిని ప్రవేశపెట్టండి. ఒకవేళ సాక్షిని ప్రవేశపెట్టిన డిఫెన్స్ లాయర్ ఏమంటాడు తెలుసా? రాత్రి 12 గంటలకి ఆయన ఆ అమ్మాయితో ఆ కార్యక్రమం బలవంతం చేస్తున్నప్పుడు అత్యాచారం, నువ్వు అక్కడ ఎందుకున్నావు ఆ టైంకి? అంటే నువ్వు కూడా చేయడానికి వెళ్ళావా? ఈయనకంటే ముందు అడుగుతారా లేదా? అసలు ఆ టైంలో నీకేం పని అక్కడ? చూస్తారా? మైండ్ బ్లోయింగే వీడికి. ఇక ఏదో తడబడతాడు. అంటే ఈయన లంచాలు ఇచ్చి ఏదో సాక్షిగా తప్పుడు సాక్ష్యం చెప్పడానికి తయారు చేశారు, నా క్లయింట్ నిర్దోషి అంటాడు. అర్థమైందా? డిఫెన్స్ లాయర్ వారు సాక్ష్యాధారాలు సరైనవి నిరూపించలేని, ప్రవేశపెట్టలేని కారణం చేత ఈ కేసు కొట్టివేయబడింది. కోర్టు వారి సమయాన్ని వృధా చేసినందుకు ఇతనికి ఇంత జరిమానా మందలిస్తూ జరిమానా కూడా వేస్తున్నాం. ఎటుంది? ఎబ్రోను నాయకుల కంటే కోర్టులో ఉన్న జడ్జీలు కాస్త బెటర్ అనిపిస్తుందా లేదా? ఈరోజు బలమైన, నమ్మకమైన
దేవుని కొరకై అన్నిటి త్యాగం చేసి సేవకు వస్తున్న సేవకుల్ని క్యారెక్టర్ లెస్ లాగా చిత్రీకరించే నీచ కమ్యూనిటీలు ఎందరో ఉన్నారు. వాడి ముందు అలా అంటాడు. పచ్చకామర్లో ఉన్నోడికి ఎట్ట కనపడతాడో ఎదురు చూసినా పచ్చగానే కనపడతాడు, తెల్ల కింద కనపడతాడు. వాడు ఎన్ని లంచాలు ఇస్తే అధికారులు లంచాలు తీసుకొని వాడి మాటకే చెయ్యి అన్నారో మనకు తెలియదు. అలా ఒక్కొక్క వ్యక్తిని చెడుగా చిత్రీకరించి లాస్ట్కి త్యాగశీలి, నమ్రత గలవాడు, భక్తి గలవాడు, విధేయత కలిగిన ఏం పేరు కృష్ణన్న మీద కూడా ఆలోచించండి. నేరం కృష్ణన్న ఈడే దేవుడు అనుకున్నాడు. తన దాకా వచ్చేదాకా విషయం ఏంటో తెలియలేదు కృష్ణ గారికి. చూసారు ఎంత విడ్డూరమో. నిత్యం మళ్ళీ ఆయన ఎవరితో తిరుగుతాడు? కురియన్ గారితో తిరుగుతాడు. ఈయన కారులోనే కురియన్ గారు ఎంత కారులో ఒకే కారులో పక్క సీటే వెనక సీటే పక్క సీట్లోనే కూర్చొని ఎంతకాలం తిరిగాడో. కానీ కృష్ణన్న మీదనే నేరము మోపబడిందంటే ఎవరి మీదైనా మోపగలరు. అందుకే నేనేమంటున్నానంటే సాక్ష్యాధారాలు లేవు. వినేవాళ్ళకన్నా మోపేవాడికి ఎలా సిగ్గులేదు. వాడి టార్గెట్ అదే. మరి వినేవాళ్ళన్నా అయ్యా సరే అంత సంగతి మేము చూస్తాం, నీకెందుకు అవన్నీ, నువ్వు తప్పుకో, కొన్ని రోజులు సైడ్కు ఉండు, చూద్దాం, నీకు ఇష్టం లేకపోతే నువ్వు వేరే మందిరానికి పో, లేదంటే ఎప్పుడోనికి రా కొంతకాలం అని చెప్పే కెపాసిటీ ఉండాలి నాయకుడికి. ఒకవేళ ముఖ్యమంత్రి పాలన సరైనదిగా లేకపోతే చెప్పండి, రాష్ట్రపతి పాలన వస్తుంది. ఆ రాష్ట్రం ఎవరు పాలిస్తారు? రాష్ట్రపతి పాలన పెడతారు. మరి ఈ నాయకులకు ఆ పవర్ ఉందా? నీ ఒక్కడి మూలంగా సంఘానికి డిస్టర్బెన్స్ ఏంటయ్యా, పరిచయం నాశనం చేస్తున్నావు. బి కేర్ఫుల్, జాగ్రత్త, నువ్వు తప్పుకోకుండా పరిచయం ఏం చేస్తావు చూద్దాం. అది ఎలా ఉంటుందో మేము చూస్తాం. నీకు ఇబ్బందిగా ఉంటే, ఆరాధన లేదనుకుంటే పక్కన వేరే మందిరానికి పో, లేదంటే ఎబ్రోనికి రా కొంతకాలం. ఆ పాలన, ఆ పరిచయం ఏమవుతుందో, అతని చరిత్ర ఏదో మేము తెలుసుకుంటాం అని గట్స్ ఉన్నటువంటి నాయకుడు ఉండాలి. స్థానిక సంఘంలో డిస్టర్బెన్స్ జరుగుతుంటే రాష్ట్రపతి పాలన అంటే అధికార పాలన చూపించాలి. ముఖ్యమంత్రి తేడా చేస్తే రాష్ట్రపతి పాలన చేస్తాడు. అర్థమవుతుందండి? ఎన్నో అమోఘమైనటువంటి విషయాలు దేవుడు ప్రేరేపిస్తాడు. అంత ఆషమాషి కాదు, తుతు మంత్రంలా కాదు, చాలా ప్రత్యక్షతలు ఉన్నవి. అందుకని ఏమంటుంటే యోసేపు క్యారెక్టర్ని లెస్ చేశారు, నాబాలు క్యారెక్టర్ని లెస్ చేశారు, చిత్రీకరించారు. అలాంటి వ్యక్తులు, మహానుభావులు ఉన్నారు భూమి మీద. కానీ బలమైన వ్యక్తులని, జీవితాలని, సరైన సేవ చేసే వ్యక్తుల్ని ఇలాగులా స్త్రీ లోలుడు, స్త్రీతో సాంగత్యాలు ఉన్నాయి, మంచోడు కాదు అని చిత్రీకరించి, లేదంటే అతను డబ్బు సేవకుడండి, డబ్బు అమోఘంగా డబ్బు కావాలండి ఆయనకి చిత్రీకరించి, లేదంటే ఆయన మహాభోజనం ప్రియుడండి, అద్దాగా నీసు కావాలంటాడండి, చేపలు, పొట్టేలు మాంసం, తలకే మాంసం కావాలి, తిండిపోతండి చిత్రీకరించి. చూసారా? ఆయన సేవ చేస్తున్నాడు, తింటే నీకు నష్టం ఏంటి? ఆయన సేవ చేస్తే పనికి తగిన ప్రతిఫలం పొందాలిగా. నువ్వు జీతం తీసుకోకుండా సేవ చేస్తావా? ఉద్యోగం చేస్తావా? పని చేస్తావా? పనివాడు జీతానికి పాత్ర బైబిలే చెప్తుందిగా, తీసుకుంటే తప్పే ఉంది. ఒకవేళ మందిర డబ్బులు 1,000, 10,000, 20,000, 30,000 అదనంగా వాడుకున్నాడు, అడుగు. అది మంచి పద్ధతి కాదు బదులు మాకు తెలియకుండా వాడుకోవటం. ఏదో రకంగా ఆ డబ్బుని మళ్ళా సరిచేయి, జమ చేయి, ఎట్లా పట్ట నిదానంగా చెప్పు, తప్పేముంది. అంతేగాని అటు చెడ్డోడు, క్యారెక్టర్ లెస్ అని, అటు తిండిపోతని, అటు సేవ చేయడని, పంతొంగని, వాక్యం చెప్పలేడని, పరిచయం చేయలేడని, ఏది చేత కాకపోతే ఏం నిందేస్తారు? ఇక బలమైన నింద అంటే వీడి క్యారెక్టర్ని మనం ఏ రకంగా తప్పు పట్టలేము అనుకున్నప్పుడు ఏం నిందేస్తారు? ఇక తీసుకొచ్చేది స్త్రీని.
అదే ఎబ్రో నాయకుడు, మంచిదేనయ్యా, నువ్వు చెప్పింది బాగానే ఉంది. మరి 3-4 నెలలు ఆ సేవకుడు ఎక్కడున్నాడు అడగాలి కదా. అద్దెంట్లో ఉన్నాడా, మందిరంలో ఉన్నాడా అంటే ఏం చెప్తారు? మా ఇంట్లోనే ఉన్నాడు. ఎన్ని నెలలు ఉన్నాడు? 3-4 నెలలు ఉన్నాడు. సరే, ఆ సేవకుడు మంచోడు కాదని చెప్పావు. ఇప్పుడు మీ భార్యని, మీ కూతుర్ని పిలిపి. ఉన్నారు కదా భార్య, కూతురు. భార్య కూడా ఎవరొస్తున్నారా కదా? ఏమ్మా, ఈ పాస్టర్ గారు, ఈ సేవకుడు మీ ఇంట్లో ఎన్ని నెలలు ఉన్నాడు? మీ ఇంట్లోనే ఉన్నాడా, బయట అద్దెకున్నాడా, కిరాయికి ఉన్నాడా? లేదు, మా ఇంట్లోనే ఉన్నాడు. మరి 4-5 నెలలు ఉంటే తప్పుడోడైతే మరి 4-5 నెలలు నీ మీద ఏమైనా అసభ్యకరంగా మాట్లాడినటువంటివి ఏమైనా ఉన్నాయా ఆనవాళ్ళు? ఆయన ప్రవర్తన ఏదైనా తేడా ఉన్నట్టుగా మీరు గమనించారా? అడగల కదా. అడిగితే తెలుస్తుంది వీడి సంగతి ఏంటో. అలాంటి నేను నాయకుడు అనుకోను. ఏమనుకోను? అలాంటి నేనేమనుకోను, నాయకుడు అనుకోను. అడిగితే బండారం అంతా బయటపడి ఉండదు కదా. దాదాపు 4 నెలలు మా ఇంట్లో ఉన్నాడండి. చెప్పండి. ఇప్పుడు దొంగోడు ఏడన్నా దొంగ పని చేయాలనుకుంటాడు, తప్పుడోడు ఏడన్నా తప్పు చేయాలనుకుంటాడు. కాబట్టి ఎవరైతే నాయకుడు అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇలాంటి ప్రత్యక్షత ఉండాల. అట్లాంటి నాయకుడు. ఎవడు పడతాడు నాయకుడు అంటే నేను నమ్మను. నాయకుడికి కొన్ని అమోఘమైన లక్షణాలు, ఒక లీడర్కి ఒక బలమైన లక్షణాలు ఉండాలి. కార్యకర్తలాగా ఎమ్మెల్యే ఉంటే, ముఖ్యమంత్రి ఉంటే ఏం బాగుంటుంది? కార్యకర్త కూడా దరిద్రంగా ఉంటాడా? లేదు కదా. 4 కోట్ల మందిని పాలించగలిగే కెపాసిటీ ఉన్నవాడిని ఏమంటారు? ముఖ్యమంత్రి అంటారు. మరి కార్యకర్త 4 కోట్ల మందిని పాలించగలడా? పథకాలు ఇవ్వగలడా? అందుకే వాడు కార్యకర్త అయ్యాడు. ఈయనేమయ్యాడు? ముఖ్యమంత్రి అయ్యాడు. మరి నాయకుడు ఎలా ఉండాలి? ప్రతి సమస్యని సమగ్రవంతంగా పరిష్కరించగలిగే కెపాసిటీ ఉన్నవాడే ఏమవుతాడు? నాయకుడు. నాయకుడు. ఎలిగేషన్స్ నమ్మేవాడు నాయకుడు కాదు. చిత్రీకరిస్తున్న వాటికి సాక్ష్యాలు లేకుండా చిత్రీకరించే వాటిని నమ్మేవాడు నాయకుడు కాదు. కాబట్టి మన జీవితంలో మన భక్తి వైరాగ్యాలను విలీనం చేసి, నాశనం చేసి, నిర్వీర్యం చేసే శోధన ఏంటంటే ఉమన్. అక్కడ సొలొమోను కూడా ఏమైపోయినాడు? పడిపోయినాడు. మనం ప్రభుతో ఉంటే మనల్ని మరి ఏ స్త్రీ ఏం చేయలేదు, ఏ ఉమన్ మనల్ని ఆకర్షించలేదు. మనం ప్రభుతో ఉంటే ఏ ఉమన్ మనల్ని ఆయన గుర్చేలాంటి ఎంతో సుందరుడమ్మ తాను అంటే ఆయన 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. ఆయనతో మనం స్నేహం, ఆయనతో మనం సంబంధాలు పెట్టుకుంటే ఇంకా ఏ స్త్రీ కూడా మనల్ని ఏం చేయలేదు, శోధించుకోలేదు. అంటే నిత్యము మనము ఆ దైవ సన్నిధిలోనే, ఆ దేవుడితోనే. భగత్ సింగ్ గారికి భార్య ఉండి సేవ చేశాడా? ప్రపంచం అంతా తిరిగాడు. మరి సాధు సుందర్ సింగ్ గురించి చెప్తా. అలా మేనకోడలు, మేనమర్దలు. ఒకసారి అందరూ అన్నారంట, వీడి సాధనలో కలిసిపోతున్నాడు కాబట్టి పెళ్లి చేద్దామని ఆలోచించారంట వాళ్ళ అమ్మ నాన్న కూడా. కానీ భయపడుతున్నారు. ఏం చేయడానికి? సాధు సుందర్ సింగ్ని పెళ్లి చేసుకోమని చెప్పడానికి. ఆయన తీర్మానాలు ప్రత్యక్షత చాలా అమోఘంగా ఉన్నాయి. తీర్మానాలు ఒకవేళ వాళ్ళ మరదల్ని పంపించారంటే గదిలో ఉంటే ఆ వచ్చి, బావగారు మనం ఎలాగో వలసైన వాళ్ళమే కదా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నేను నీకు తోడుగా ఉంటా, మన ఇద్దరం కలిసి చేద్దాం, నన్ను పెళ్లి చేసుకోవద్దంట. ఏమన్నది? గదిలో ఒంటరిగా ఉంటే. అంటే సాధు సుందర్ సింగ్ని మర్దల ద్వారా ఏం చేస్తున్నాడు? శోధకుడు శోధిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట, చాలా జ్ఞానంగా, దేవుడితో ఉన్నాడు కానీ చెప్పగలిగాడు, అమ్మాయి మంచిదే, నువ్వు చెప్పింది చాలా ఆఫర్ అద్భుతంగా ఉంది, బట్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏం బావగారంటే, నేను ఆల్రెడీ మనసు ఇచ్చేసాను, ఒకరికి మనసు ఇచ్చాను. ఏమన్నాడు? నేను ఒకరికి మనసు ఇచ్చాను, నువ్వేం పెళ్లి చేసుకుందావు అంటున్నావు. మరి
మనసు లేని వాడిని పెళ్లి చేసుకొని జీవితాంతం నువ్వేం సుఖపడతావు? నా మనసేమో నేను వేరే వాళ్ళకు ఇచ్చాను. ఇప్పుడు ఆ అమ్మాయి మనకు తెలుసా? అంటే ఈయన గారు ఎవరినో ప్రేమించాడు, ఈయన ఎవరి మీద మనసు పడ్డాడు అనుకుంటా. అందుకే ఆయన మనసులో చోటు నాకు లేదు కాబట్టి బయటకు వచ్చేసాను. ఈయన ఉద్దేశం ఏంటంటే నా దేవునికి నేను మనసులో చోటిచ్చాను. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడికి మనసులో చోటిచ్చేసాను, ఇంకా నేను ఏ స్త్రీని ఊహించుకోలేను. కొంతమంది అంటారు ఆయన తప్ప నేను ఇంకా నా పెళ్లి భర్తగా ఎవరు ఊహించుకోలేడు, ఆమె తప్ప నా భార్యగా లైఫ్ పార్ట్నర్గా ఎవరు ఊహించుకోలేడు. చావైన బ్రతికినా ఆయనతోనే, చావైన బ్రతికినా ఆమెతో అనుకునే వారు ఉన్నారు. ఎవరికి మనసులో చోటు ఇవ్వాల? ఈ విషయంలో సొలొమోను ఓడిపోయాడని మనకు అర్థమవుతుంది. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వనకపోయిన కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించాడు. అందుకే భ్రష్టుడైపోయాడు సొలొమోను. ఏమైపోయాడు? ఆయన లాంటి జ్ఞాని లేడు, ఆయనలాగా మందిరం నిర్మించిన వాడు లేడు, ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ అంతటి మహాజ్ఞాని లేడు. ఆయన రాజ్యపాలన 40 ఏళ్ళు సమాధానకరమైనటువంటి పాలన జరిగింది. కానీ ముగింపు ఎలా ఉందంటే భ్రష్టు పట్టిపోయాడు. దేవునికి మనసులో ఏం లేదు, ఇక చోటు లేకపోయింది. ఉమ్మనికి చోటు ఇచ్చేసాడు. ఎవరికి చోటు ఇచ్చేసాడు? ఉమ్మనికి చోటు ఇచ్చేసాడు. ఆ 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎవరికి బలిపీఠం కట్టాడు? ఎవరికి ఆలయాలు కట్టాడు? ఎవరికి నిర్మాణాలు చేశాడు? 11వ అధ్యాయము 1వ రాజుల గ్రంథం 3వ వచనం. దేవాలయం కట్టినటువంటి సొలొమోను ఇక కట్టడాలు ఎవరికి కట్టడం ప్రారంభించాడు చూడండి. చదవండి. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను ఏంటంట? 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును. నేను 3వ వచనం చదవమన్నా. చదవండి. 1వ రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో చూడండి. పోనీ 3వ వచనం. 3వ వచనం వేరే ఉంటుంది. 11వ అధ్యాయంలో లేదా? ఆయన భార్యల కొరకు ఏం చేసాడో రాయబడింది. ఒకసారి చదవండి. మీరు ఎక్కడ చదివారో నాకేం అర్థం కాదు. 2వ వచనం 1వ వచనం చదవండి. 11వ అధ్యాయం 1వ వచనం. మోయాబీయులను, ఎదోమీయులను, అమ్మోనీయులను, సిదోనీయులను, హిత్తీయులను అను జనులు మీ హృదయమును తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే ఇది ప్రాముఖ్యమైన విషయం. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చును. చూడండి ఎంత భయంకరమో. పరాస్త్రీలు ఇక్కడ ఏం రాయబడింది? ఫరో కుమార్తె. ఫరో కుమార్తె అంటే ఎవరు? ఇశ్రాయేలుకి శత్రువులా కాదా? వారితో స్నేహం చేయకూడదు, వారు పెళ్లి చేసుకోకూడదు. కానీ ఇక్కడ ఆ
అంటే ఐదవది ఏంటంటే ఉమెన్ మహాజ్ఞాని అయిన సొలొమోను జీవితాన్ని పాడు చేసి భ్రష్టు పట్టించింది. అంటే 5 బలమైనటువంటి విశ్వాసులను, సేవకులను, నాయకులను ప్రభు ప్రత్యక్షత నుంచి, ఆశీర్వాదం నుంచి భ్రష్టు పట్టించేవి 5 డబ్ల్యూని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుని నమ్మక, దేవుని ఆరాధించక, దేవుని పని చేయక. 4వది ఏంటి? లోకమునకు వెలుగై ఉండగా. 5వది ఏంటంటే భ్రష్టు పట్టిపోవడం. ఈ 5 రకాలుగా సాతానుడు బలమైన విశ్వాసుల్ని, నాయకుల్ని, సేవకుల్ని శోధిస్తూ ఉంటాడు. వాటిని మనం జయించాలి. వాటిని మనం ఏం చేయాలి? ప్రభువుని బట్టి, ప్రభుతో సాంగత్యం, సహవాసం చేయటం వలన మనం వాటిని జయించగలం. కాబట్టి 7వ వచనం, 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఈయన ఏం చేశాడు సొలొమోను? 11వ అధ్యాయం 7వ వచనం, 4వ వచనం, 3వ వచనం కాదు, 7వ వచనం. సొలొమోను కెమోషు అనే మోయాబీల హేయమైన దేవతను, మొలోకు అను అమోనీల హేయమైన దేవతలను యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను చూసారా? ఎవరిని సంతోషపెట్టడానికి చేశాడో తెలుసా? ఉమెన్స్ని సంతోషపెట్టడానికి. ఎవరిని సంతోషపెట్టడానికి? కాబట్టి నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఎప్పుడు సంతోషపెట్టగలమంటే, ఎప్పుడు సంతోషిస్తామంటే, దేవుడు ఎప్పుడు ఆనందిస్తారంటే మన విషయంలో శోధకుని మనం జయించాలి. శోధకుని జయించాలంటే ఏం చేయాలా? మొదటి యోహాను పత్రిక 4వ వచనం, 3వ యోహాను పత్రిక 4వ వచనం. యోహాను పత్రిక 4వ వచనంలో దేవుడు సంతోషించాలా, మనము ఉమ్మని సంతోషపెట్టడం కాదు, సాతాన్ని సంతోషపెట్టడం కాదు. నా పిల్లలు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే అది దేవుని సంతోషపెట్టాలి. మనం ఎవరు సంతోషపెట్టాడు? సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఉమెన్స్ని సంతోషపెట్టాడు. మనం ఎవరు సంతోషపెడతాం? ఈ 5 అంతుల శోధనను మనం జయించాలా అంటే దేవుని మనం సంతోషపెట్టగలిగితే, దేవుని వాక్య ప్రకారంగా, వాక్యానుసారంగా మనం జీవించగలిగితే ఈ 5 రకాల ఉమెన్స్ని మనం ఏం చేయగలం? జయించగలం. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.